అన్న తెలంగాణ వచ్చింది సంధి అంటే నిరుద్యోగులు ఆన్ రోడ్ ఉన్నట్టుగానే కనపడుతుంది. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. సో దీని నుంచైనా ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారు నిరుద్యోగులు? మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. మరి ఎలా చూడాలి? గతంలో మేము కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తీసుకున్నది ఎందుకు? గవర్నమెంట్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అనేబుల్ టు రూల్ ద పబ్లిక్, అది కదా. వీళ్ళు గవర్నమెంట్ కి ఎట్లా వచ్చిర్రు? మేము మేనిఫెస్టో ఇస్తాం, నిరుద్యోగతను తగ్గిస్తాం, ఉద్యోగులను పెంచుతామని చెప్పిర్రు. ఈ రోజు గవర్నమెంట్ ఈ రోజు ఫామ్ అయింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్ వచ్చింది. గవర్నమెంట్ ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే నేను మళ్ళీ ఒకసారి మళ్ళా చెప్తా ఉన్నా, 2.02% అనేది భారతదేశంలో అత్యంత తక్కువ శాతంతో బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది ఓడిపోయింది, రైట్. మరి 2.02% ఎవరిదయ్యా అంటే నిరుద్యోగులదే. కేసీఆర్ కూడా గతంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల పక్షాన మేనిఫెస్టోలో కూడా ఎక్కడ ఏ సందర్భంలో కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. అంటే ఆయనకి ఏంటంటే ఇగ్నోర్ చేసిండు, రైట్. సో వీళ్ళందరూ నిరుద్యోగులే ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇచ్చారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉపన్యాసాలు తప్పితే ఏం చేసింది? ఇప్పుడు ప్రధాన ఎజెండా కాంగ్రెస్ వచ్చడానికి ప్రధాన ఎజెండా కూడా నిరుద్యోగులకు మేము ఉద్యోగాలు కల్పిస్తాము, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రధాన ఎజెండాగా పెట్టుకోవడం జరిగింది పార్టీ రావడానికి కారణం. మరి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇప్పుడు ఇదే నిరుద్యోగులు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం జరుగుతుంది. మరి దీన్ని అన్న గతంలో నేను ఒక విషయం చెప్తాను. మీరు అడిగిన క్వశ్చన్ కు మాకు 5 సంవత్సరాల టైం ఉంది, మమ్మల్ని ఏం చేయలేరని చెప్తుర్రు. రష్యా దేశంలో జార్జ్ నికోలస్ 10,000 మంది తిరుగుబాటు చేస్తే పిచ్చి కుక్కలు కాల్సినట్టు నడి రోడ్డు మీద కాల్స్తే 24 గంటలలో తిరుగుబాటు చేస్తే ఇదే జార్జ్ నికోలస్ రాత్రికి రాత్రి ఆ దేశం వదిలిపెట్టిపోయిండు. అర్థమవుతుందా? ఇవన్నీ జబర్దస్త్ స్క్రిప్ట్లు చెప్పట్లేదు, పరిపూర్ణమైన అవగాహన ఉన్నది. నేను 20 వరకు చదువుకున్నా, ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో పనిచేసిన. ఈ రోజు కర్మగాలి ఈ రోజు ఈ విధమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిని అనుభవించడానికి ప్రధాన కారణం గవర్నమెంట్ లో వాళ్ళు తీసుకునే యొక్క విధి విధానాల వల్లనే తప్పితే ఇంకొకటి కారణం కాదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు చాలా మంది సపోర్ట్ చేశారు అప్పుడు నిరుద్యోగులకి. అరే మేము అండగా ఉన్నాం, ఖచ్చితంగా మా ప్రభుత్వం ఇది చేస్తాం అది చేస్తామని. మరి ఇప్పుడు అదే నాయకులు కనపడకుండా పోయినట్టు కనపడుతుంది. మరి దాన్ని దీనికేం చెప్తా ఉన్నా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ మొత్తానికి కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నామని మేము అనుకున్నాం. ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీ సీట్లు, ఈ రేపు వచ్చే అప్కమింగ్ సర్పంచులు, ఎంపీటీసీల కోసం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎంప్లాయ్మెంట్ కోసం కానీ నిరుద్యోగుల కోసం కాదన్నది స్పష్టం. దీనికి రుజువు ఏంటంటే ఇదే బల్మూరు వెంకట్ గారు ఇదే చెట్టు కిందకు వచ్చి ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది, మోసం జరిగిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది, యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది అని చెప్పి స్పష్టంగా మాట్లాడినటువంటి వ్యక్తి అతనికి ఎంప్లాయ్మెంట్ వచ్చినాక అదే అన్యాయం జరుగుతున్నప్పుడు అదే సంఘ సంస్కర్త అదే రాజా రామ్మోహన్ రాయ్ ఈ రోజు ఎందుకు వచ్చి ఆయన మరి విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున, ధర్మం తరపున, సత్యం తరపున ఎందుకు మాట్లాడట్లేడు? ఫస్ట్ థింగ్. రెండో థింగ్, తీన్మార్ మల్లన్న నేను పుట్టిందే ఈ ప్రపంచాన్ని మారుస్తేందుకు, ఈ 21st సెంచరీ ఇక సర్వం నా చేతులు ఉందని చెప్పినటువంటి మాటలు చెప్పి ఎమ్మెల్సీ అయ్యిండు కదా. మరి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎందుకు వాళ్ళు సంఘీభావం తెలపట్లేడు? ఎందుకు ఇక్కడ వచ్చి మరి చెప్పొచ్చు కదా, అరే బాబు నేను బాధ్యత తీసుకుంటా, రేవంత్ రెడ్డి కాడికి పోయి నేను మాట్లాడి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను పరిష్కరిస్తాను చెప్పాల్సింది బాధ్యత ఉన్నదా లేదా? మరి నువ్వు నా కార్ వచ్చింది, 2 గన్మెన్లు ఉన్నారు, మంచిగా నా భార్య పిల్లలు సేఫ్ గా ఒక 2 years ఉండొచ్చు అని చెప్పినావు. సో నేనేం చెప్తా ఉన్నా అంటే మీరు అడిగిన ప్రశ్నకు డేర్గా స్ట్రేట్ ఫార్వర్డ్ గా చెప్పేది ఏంటంటే తిరుగుబాటు వాళ్ళు మాయ మాటలు చెప్పిర్రు, గవర్నమెంట్ వచ్చింది, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు గతంలో ఏ తిరుగుబాటు జరిగిందో 100% అదే తిరుగుబాటు జరుగుతుంది. ఈ రోజులలో మాత్రం లాఠీ దెబ్బలకు జైల్లో వేస్తే, ఉరిశిక్షలు వేస్తే, ఇప్పుడు భగత్ సింగ్ యంగ్ డైనమిక్ 23 మీసాల వయసులోనే ఉరికమ్మాని చిరునవ్వుతో ముద్దాడి ఈ దేశం కోసం స్వాతంత్రం రావడంలో భాగస్వామి అయ్యిండు, రైట్. ఈ రోజు ఎంతో మంది సౌటలు, సన్యాసులు, దద్దమ్మలు చట్టసభలలో పోయి ఎమ్మెల్యేలు అయ్యి, ఎంపీలు అయ్యి వీళ్ళు సాయంత్రం మర్చిపోతారు. ఇసొంటోళ్ళు రాజకీయాలు చేస్తారు. ఈ రోజు భగత్ సింగ్ చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వార్డు మెంబర్ కూడా కాలే. ఇదే మహాత్మా గాంధీ వార్డు మెంబర్ కూడా కాలే. ఈ సౌటలు, ఈ సన్యాసులకు నాలాంటోడు ఇటువంటి విద్యావంతులు రాజకీయాలకు వస్తే ఇటువంటి చీప్ పాలిటిక్స్, ఈ అన్నోన్ పీపుల్, అన్సివిలైజ్డ్ బ్రెయిన్ పీపుల్ హూ హాస్ నారో మైండ్ సెట్
దే కాంట్ బి ఏబుల్ టు డూ. నో, ఎవ్రీబడి హాస్ ఎ పవర్, ఎవ్రీబడి హాస్ ఎ నాలెడ్జ్, ఎవ్రీబడి హాస్ ఎ టాలెంట్ టు. నిరుద్యోగులు వాడుకుంటున్నారని రాజకీయంగా వాళ్ళ లబ్ధి కోసము వాళ్ళు ఫార్చునరీలు, వాళ్ళు 5,000 కోట్లు ఉంటే వాళ్ళు 10,000 కోట్లు. మాకు సెల్ కంపెనీస్ ఏందో తెలుసు, మనీ మనీ టాప్. ఇప్పుడు మనీ లాండరింగ్ ఎట్లా చేస్తారో, మనీ లాండరింగ్ ఎట్లా, ఫెరా యాక్ట్ ఏందో, ఫెమా యాక్ట్ ఏందో, ఇవన్నీ కూడా ఇప్పుడు సివిల్స్ కోచింగ్ తీసుకున్నవానికి ఎంత ఉంటుంది అన్న? ఇంటర్ చదివినోడు ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే, ఈ డిగ్రీ చేసిన వాడికి, పిహెచ్డి చేసిన వాడికి ఎంత నాలెడ్జ్ ఉంటుంది? వాడు తలుచుకుంటే దేశాన్నే నాశనం చేస్తాడు, రైట్? సో ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, గవర్నమెంట్ కు విజ్ఞప్తి కాదు, రిక్వెస్ట్ కాదు. భారత రాజ్యాంగంలో అందరికీ 19 ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ప్రకారము వాక్ స్వాతంత్రం ఉంది. అందరికీ కూడా చెప్తా ఉన్నాను, నేను చెప్తా ఉన్నాను ఆర్టికల్ ప్రకారం 14 ప్రకారం. ఇదే రేవంత్ రెడ్డి ఇంట్లో, లేకపోతే ఇదే మినిస్టర్లు వాళ్ళ పిల్లల్ని బాలబడి అంటే పంపిస్తారా? ఐఎమ్ క్వశ్చనింగ్. ఇస్ ఇట్ రైట్ క్వశ్చన్? ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇదే ఎమ్మెల్యేలు, ఇదే ఎంపీల పిల్లలు, వానికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వానికి ఎంతమంది కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారో తెలియదు. వాడు ఆక్స్ఫర్డ్ పోయి, కేంబ్రిడ్జ్ పోయి వాడు చదువుకుంటాడు. మేము అదే మరి నేను ఐఎమ్ డిమాండింగ్, ఐఎమ్ క్వశ్చనింగ్, ఐఎమ్ అర్జింగ్ దిస్ పీపుల్, దిస్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్. వాళ్ళ పిల్లలు ఈరోజు బీసీ గురుకులాలకు, ఎస్సీ గురుకులాల ఆ కూడు దీన్ని పండుకోర్రా అంటే ఈక్వాలిటీ కదా. భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ నెంబర్ 14 చెప్తా ఉన్నది. ఇంత నిబద్ధత వీళ్ళందరూ పోయి ఆడ ప్రతిజ్ఞ చేస్తా ఉంటారు కదా, చేస్తారా లేదా? సిగ్గు తప్పిన వాళ్ళు కాదా? మరి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఈ ధర్నా నుంచైనా ఒక క్లారిటీ వస్తుంది అంటారా, లేకపోతే ఏంటి పరిస్థితి? 100%. గతంలో ఇదే విధంగా కేసీఆర్ గారు గతంలో 10 సంవత్సరాలు ఉస్మానియా బిడ్డల నుంచి, ఈ నిరుద్యోగుల నుంచే అతను ఈ రోజు అధికారంలోకి వచ్చి సీట్ ఎక్కిండు. సీట్ ఎక్కినాక ఆ ఫార్చునరీలో 100 మంది గన్మెన్లు, ఆ ఉన్న సెక్యూరిటీ హైప్ చూసినాక రాజ్యం నాది, నా చేతులకు వచ్చిందని అనుకుంటూ తీసి పక్కన పెడితే 2,000 రూపాయలు పెట్టి బ్రేక్ఫాస్ట్ చేసేటోళ్ళు ఈ రోజు 20 రూపాయలు బ్రేక్ఫాస్ట్ చేసే కాడికి వచ్చి ఈ రోజు అటువంటి దగ్గర సానుభూతి చూపిస్తారు. అంటే ఒక నిరుద్యోగి, ఒక చదువుకున్న విద్యార్థులు తలుచుకుంటే 3D HD ఫిలిం చూపిస్తారు అనేది నేను బలంగా చెప్తా ఉన్నాను. ఈడ వచ్చిన వాళ్ళంతా నిరుద్యోగులు, ఒక్క కూడా ఐఐటి చదివిన వాళ్ళు, ఐఐటి చదివినోడు మా ఫ్రెండ్ ఐఐటి బాంబేలో చదువుకుండు, ఈ రోజు గ్రూప్ 1 వచ్చింది, ఆయన వాజిరాములో ఢిల్లీలో కోచింగ్ తీసుకుండు. ఆయన స్థాయి, ఆయన చదువుకున్న నాలెడ్జ్ వేరు. మరి ఇంటర్ చదివినోడు ఎంపీ అయితే వీడు ఏం బీక్తాడు? ఈ 4 కోట్ల మంది జనాభాను అర్థం చేసుకునే స్పిరిట్ ఇంటర్మీడియట్ చదివిన అనుకుంటుందా? దే కెన్ బి ఏబుల్ టు వాయిస్, వాళ్ళ వాయిస్ వినిపిస్తారా? లోక్సభలో, రాజ్యసభలో వినిపిస్తారా? అసొంటి అంటే దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే విత్ యూ. ఒక ఇంటర్మీడియట్ చదివినోనికి ఎంబీఏ చేసినోడు, ఎంటెక్ చేసినోడు గన్మెన్ ఉండాలా? అంటే పందికి సింహం గన్మెన్ ఉండాలా? సింహానికి పంది గన్మెన్ ఉండాలా? నిరక్షరాస్తునికి అక్షరాస్తుడు గన్మెన్ ఉండాలా? అక్షరాస్తుని నిరక్షరాస్తుడు కాపాడుకోవాలా? ఈ సెన్స్ ఉండాలా కదా. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ కి, ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఫార్చునరీలు ఉన్నాయి, గన్మెన్లు ఉన్నారు, BMW కార్లు ఉన్నాయి, పెద్ద మేధావులు, రఘురామ్ రాజన్ అసొంటోళ్ళు, ఎంతో మంది మేధావులు ఈ రోజు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ పోయి, స్టాన్ఫాల్ లో పోయి వాళ్ళ విద్యను ఎంతో హ్యూమన్ రిసోర్సెస్ మోస్ట్ పవర్ఫుల్ వాల్యుబుల్ పీపుల్ గా ఉన్నారు. ఈ రోజు ఇవన్నీ హ్యూమన్ డెవలప్మెంట్. ఈ రోజు లక్సంబర్గ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే $1,00,000, భారతదేశం $1,00,000 ఈ సౌటలకు తెలుసా? $2,000. మరి ఎందుకున్నది? మనకు భారతదేశం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 సంవత్సరాలు అవుతుంది. మనం ఈ రోజు అంతర్జాతీయంగా, రాజ్యాంగబద్ధంగా, మనం చట్టబద్ధంగా ఇన్ని విధి విధానాలు రూపుమాపుకున్నాక ఈ రోజు పావర్టీ ఎట్లుంది, రూరల్ ఎట్లుంది, అర్బన్ ఎట్లుంది, మేల్ ఎట్లుంది, ఫీమేల్ ఎట్లుంది, ఇవి మనం ఇప్పుడు పోయి చూస్తే ఎస్సీలు ఎట్లా ఉంది, ఎస్టీలు ఎట్లా ఉంది, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎట్లా ఉన్నది, ఇవన్నీ గణాంకాలు కన్నా తెలుసా? కింద కూడా పర్సనల్, ప్రతి శాఖకు ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ప్రతి శాఖలో పర్సనల్ సెక్రటరీస్ ఉంటారు. వీళ్ళు చదివిన ఇంటర్ డిగ్రీకి అంత సినిమా వీళ్ళకి లేదు. ఆ నీతి ఆయోగ్ ఏదో గణాంకాలు ఇస్తే వీళ్ళు వచ్చి ఉపన్యాసాలు ఇస్తారు. నో బడీ ఈస్ గోయింగ్ టు బిలీవ్ సచ్ ఎ నాస్టీ థింగ్స్, స్టూపిడ్ థింగ్స్. వాళ్ళకు సమర్థత ఉంటే అధికారంలో ఉండండి, నీకు సమర్థత ఉంటే ఆ శాఖను తీసుకోండి. ఈరోజు అడుగుతా ఉన్నాను, స్కూల్స్ అన్ని కూడా ఓపెన్ అయినాయి, రైట్? విద్యాశాఖ మంత్రి ఎవడు? తెలియదు. దానికి ఒక పాలసీ ఉందా? హైయర్ ఎడ్యుకేషన్ అంటే తెలుసా? సెకండరీ ఎడ్యుకేషన్ అంటే తెలుసా? జేఎల్ అంటే ఇప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, జేఎల్ ఎన్ని ఉన్నాయి, డిఎల్ ఎన్ని ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎన్ని ఉన్నాయి, అసోసియేట్ ప్రొఫెసర్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ల్యాబ్ లైబ్రరీస్ స్కేర్సిటీ ఉంది, ఎంతమంది ఇప్పుడు కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, ఎన్ని స్కేర్సిటీస్ ఉన్నాయి. వీళ్ళు ఎమ్మెల్యే పిల్లలు, ఎంపీల పిల్లలు ఏమో పోయి వాడేమో ఢిల్లీ యూనివర్సిటీలలో, లేకపోతే లవ్లీ యూనివర్సిటీలలో, లేకపోతే నారాయణ శ్రీ చైతన్య ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ళలో చదువుతాడు. అంత ప్రైవేట్లో చదువుతాడా?
వాడు వచ్చి మళ్ళీ గవర్నమెంట్ గ్రూప్ 1 IAS వానికి ఉద్యోగాలు కావాలి. మనం ఏం చేస్తాం? చదువంతా గవర్నమెంట్ లో చదువుతాం, మిగిలిన వాని కింద బానిస లెక్క వాడేదో కంపెనీ పెడతాడు, వాని కింద జపం చేసుకుంటూ చెక్క కొట్టుకుంటూ బతకాలి. వాని ప్రమాణాలు అంతర్జాతీయంగా ఉండాలి, తరతరాలు వాళ్ళ జన్మలు. ఇప్పుడు నేను ప్రజా పరిపాలన అని కాంగ్రెస్ ఎజెండా ఏదైతే చెప్పిందో ఇప్పుడు ఆ ప్రజా పరిపాలన లేనట్టేనా లేకపోతే లేదు, నేను ఏం చెప్తా ఉన్నాను, ఈ రోజు ధర్నా పెట్టాల్సిన కర్మ ఏముంది? లక్షలు పోసి నేను గత 4 సంవత్సరాలుగా లక్షలల్ల డబ్బులు వెచ్చించి, చాలా మంది లక్షలలో డబ్బులు వెచ్చించి వాళ్ళు కోచింగ్లు తీసుకుంటారు, రాత్రి పగలు ఉంటుర్రు. ఇది ఇంకోటి కూడా నిరుద్యోగుల సమస్యలు తెలవాలి. ఊర్లలో పోతే మా తల్లిదండ్రులను అంటారు, ఈయన కొడుకు పెళ్లి కాలే, ఈయన కూతురు పెళ్లి కాలే, ఈయనకి పెళ్లి అవుతుందా? అబార్షన్ చేసుకున్న లుచ్చలు ఇటువంటి చీప్ పాలిటిక్స్ చేసే చెక్కగల పిల్లలు వాళ్ళు మందిని ముంచి భూములు అమ్ముకొని దౌర్జన్యం చేసి కబ్జాలు చేసి వాళ్ళ పిల్లల పెళ్లి ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు PhD చేసినోడు, PG చేయనోడు వాని పెళ్లి కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత వేదనకు గురవుతారు. సాంఘికంగా మా తల్లిదండ్రులు ఎన్ని అవమానాలకు గురవుతారు అన్నది మాకు తెలుసు. మా ఇప్పుడు ఎవరైతే అశోక్ నగర్ లో విద్యావంతులు ఉన్నారో వాని ఛార్జ్ వాని ఇంటికి పోయి వాళ్ళ కుటుంబం మీద 0. ఈ సమాజానికి ఒక థ్రెట్ కూడా ఉండదు. ఇటువంటి లుచ్చలు సౌటలు అందరికి కూడా గట్టిగా పొలిటీషియన్లకు గట్టిగా భయపడేది అయితే లేదు. వాళ్ళు విద్యాశాఖ మంత్రి నింపాలా, ఇక్కడున్న వేకెన్సీస్ కూడా పారదర్శకతతో నింపాలా, ఇది DL JL అది వరుస క్రమంలో నింపాలా. ఇప్పుడు కానిస్టేబుల్ 14,000 15,000 16,000 అన్నారు. దాంట్లో అఫీషియల్ గా ఎండ్ ఆఫ్ ద డే ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటోడు ఎంతమంది? 6,000 7,000. రిమైనింగ్ 9,000 10,000 మంది మళ్ళీ దే విల్ అగైన్ టు హ్యావ్ టు నోటిఫికేషన్ ఇవ్వాలా. సిగ్గుండాలి కదా మరి. వాడు హరికథ ఎప్పుడేమో మళ్ళా పరేడ్ గ్రౌండ్ లో చెప్తాడు 16 లక్షలు ఇచ్చిన, దీంట్లో విద్యాశాఖలో 6 లక్షలు ఇచ్చిన, ఈ శాఖలో 7 లక్షలు ఇచ్చిన, వైద్య శాఖలో ఎవడు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 కానిస్టేబుల్ SI ఇవన్నీ ఇచ్చింది కూడా తెలంగాణ BRS గవర్నమెంట్. అంటే నేను గతంలో వేరే మీడియా కూడా ఏం చెప్పినా, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఆమెకు పెళ్లి అయ్యింది, వాడు ప్రెగ్నెంట్ చేసిండు, తర్వాత విడాకులు తీసుకున్నాక మళ్ళీ డెలివరీ అయ్యింది, ఆ కాకపోయి ఆధార్ కార్డు ముగ్గురు ఒకటంటే ఇట్స్ నాన్ సెన్స్ థింగ్. ఈ భాష ఎందుకు మాట్లాడుతున్నా అంటే వీ హ్యావ్ టు కేమ్ డౌన్. చెప్పిన కథలు నిరుద్యోగ వృత్తి ఇస్తా, ఎక్కడ పోయింది నిరుద్యోగ వృత్తి? హాస్టల్లో ఆడ క్వాలిటీ ఫుడ్ ఇస్తా, మెటీరియల్ ఇస్తా, ఎక్కడ పోయింది మెటీరియల్? ఐఎమ్ క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ప్రూఫ్. నా ప్రశ్నలకు సమాధానాలు చెప్తారా? ఇదే ఎమ్మెల్యేలు ఎంపీల పిల్లలు అందరు గురుకుల BC STలకు వచ్చి పడుకోమనండి, అదే కొడుగుట్లు తినండి. దమ్ముంటే అంత పారదర్శకత ఉందా? ఇదే ఎమ్మెల్యే పిల్లలు ఎంపీల పిల్లలు వాళ్ళ బిడ్డల పిల్లలు కొడుకుల పిల్లలను వాళ్ళు అంగన్వాడీ స్కూల్కి పంపిస్తారా? రైట్ టు ఈక్వాలిటీ చెప్తారు కదా ఆర్టికల్ 14, వాళ్ళకి ఎందుకు అప్లికబుల్ అవ్వదు? వాళ్ళ పిల్లలు US లో ఎందుకు చదువుతారు, UKలో ఎందుకు చదువుతారు? మాతృభాష తీయగా తేనె లెక్క హనీ లెక్క మాట్లాడుతున్నారు కదా. వాళ్ళకి అసలు ఇంగ్లీష్ తప్పితే తెలుగు రాదు. ప్రత్యక్షంగా తెలుగు భాష మీద ప్రీతి ఉన్నది, తెలుగు భాష మీద మమకారం ఉన్నది, గౌరవం ఉన్నది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ తమ్ముడు. అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతున్న ధర్నాలు జరుగుతున్నాయి, మరి ఇప్పటికీ ఒక రెస్పాన్స్ రాలేదు. మరి మీ అంచనా ఏంటిది? అని ఇప్పుడున్న కాంగ్రెస్ ఉన్న పెద్దలు వాళ్ళకి ముఖ్యమంత్రి ప్లేసు, తర్వాత వాళ్ళ కింద బట్టి విక్రమార్క గారికి డిప్యూటీ సీఎం పోస్టు, కొంతమందికి ఎమ్మెల్సీ పోస్టు, వాళ్ళ నాయకులకి మినిస్టర్ పోస్టు రాగానే ఉద్యోగాలు వచ్చిన ఒక భావనతోనే ఆయన ఉన్నాడు. ఇవాళ నిరుద్యోగులని ఎవరినైతే అడ్డు పెట్టుకొని ఇవాళ ఒక ప్రభుత్వంని కూల్చి ఓ ప్రభుత్వం గద్దె మీద కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి, నీకు ఉద్యోగం రాగానే సరిపోయిందా? మా నిరుద్యోగుల గురించి పట్టించుకోవా? మా బాధ వినవా? మేము రెంట్లు కట్టుకుంటా, హైదరాబాద్ లో చదువుకుంటా, కోచింగ్ తీసుకొని ఇవాళ ఉద్యోగాలకు మేము ప్రిపేర్ అయితే నువ్వు నోటిఫికేషన్ తో రిలీజ్ చేయకుండా మాకు అబద్ధం హామీలు ఏం చేసినావు ఇంతకు ముందు? మరి అంటే BRS ప్రభుత్వం ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన నాయకులు ఇప్పుడు ఏమయ్యారు? మీరు మీకు సపోర్ట్ చేసిన బల్మూరు వెంకట్ కానీ లేదంటే తీన్మార్ మల్లన్ కానీ ఇలాంటి నాయకులందరూ ఇప్పుడు ఏమయ్యారు? మరి ఎందుకు అందగారు అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మోసపోయినాం అన్న. ఎందుకంటే క్యూ న్యూస్ అంటే ప్రజల నుండి క్వశ్చన్ చేసే న్యూస్ అనుకున్నాం, కానీ అది కాంగ్రెస్ న్యూస్ అని మాకు తెలియక మేము మోసపోయినాం అన్న. అందుకే తీన్మార్ మల్లన్ అనే ఒక దొంగ దగ్గరికి పోయి మేము మోసపోయినాము. ఇవాళ బల్మూరు వెంకట్ వచ్చి నిరుద్యోగులకు మేము అండగా ఉంటాము, ప్రభుత్వం రాగానే సంవత్సరంకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి హామీ ఇప్పిస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసామని చెప్తే జాబ్ వాళ్ళ ఏదైతే వాళ్ళ దాంట్లో కూడా పెడితే మేము నమ్మి గొర్రెల్లాగా నమ్మి వాళ్ళకి ఓట్లు వేసారన్న. ఇవాళ ఏ నాయకుడు కూడా కనీసం అపాయింట్మెంట్ ఇస్తలేడు. కనీసం ఇంత పెద్ద ఉద్యమం ఇక్కడ జరుగుతుంటే ఎవరు వచ్చి మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా ఇస్తలేరు. మేము ఏం డిమాండ్ చేస్తామన్నా, వాళ్ళు చెప్పిన మాటనే మేము డిమాండ్ చేస్తాము. గ్రూప్ 2 2,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు, మేము అదే ఇవ్వమని చెప్తాము. గ్రూప్ 3 3,000 పెంచుతామని చెప్పారు, అదే 3,000 ఇవ్వమని చెప్పినాము. వచ్చే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగం ఇప్పిస్తున్నారు. అంటే వాళ్ళ 6 నెలలు అవుతుంది, 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి. దాంట్లో 25% కూడా వాళ్ళు ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. నిరుద్యోగులు వాడుకున్నట్టే కనపడుతుందా లేకపోతే ఏంటి? ఇప్పుడు మాకు అదే అర్థమైందన్న, మమ్మల్ని ఒక టిష్యూ పేపర్ లాగా వాడుకున్నారు నిరుద్యోగులని.
ఉద్యోగాలు ఇవ్వాలంటే ఏ మంత్రి కూడా అపాయింట్మెంట్ ఇస్తలేదు. మాకు అర్థమైంది ఇప్పుడు మేము టిష్యూ పేపర్ లాగా వాళ్ళు వాడుకొని వదిలేసారని ఇప్పుడు మాకు రోడ్ల మీద కూర్చున్నాక అర్థమైంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు సపోర్ట్ చేస్తున్నారు. గతంలో ఆల్రెడీ బీఆర్ఎస్ నాయకులు సపోర్ట్ చేస్తే నిరుద్యోగులు అప్పుడు ఉద్యోగాలు వచ్చాయి మీకు, మరి ఇప్పుడు అదే బీఆర్ఎస్ నాయకులు వచ్చి మళ్ళీ మీకు సపోర్ట్ చేస్తున్నారు. మరి దీన్ని ఎలా? అంటే అప్పుడున్న ప్రభుత్వంలో కూడా అన్ని ఉద్యోగాలు రిలీజ్ చేస్తామని చెప్పినారు. వాళ్ళు చెప్పుకుంటూనే వచ్చినారు, ఆల్రెడీ కొన్ని రిలీజ్ చేసుకుంటూ కూడా వస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్పినదంటే అప్పుడు రిలీజ్ చేసిన జాబ్ల కన్నా ఎక్కువ ఇప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పేసి అబద్ధం హామీలు ఇస్తారు, నమ్మినారు. ఇప్పుడు మేము అదే డిమాండ్ చేస్తున్నాము. అప్పుడున్న ప్రభుత్వంలో రిలీజ్ చేసిన నోటిఫికేషనే కాదు, మీరు ఇచ్చిన హామీలు రిలీజ్ చేయమని చెప్పి మేము ఇలా కొట్లాడేస్తున్నాం. ప్రజా పరిపాలన అని చెప్పారు కదా, మరి మీకు గేట్ దాకా కనీసం అపాయింట్మెంట్ ఉందా లేకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు మేము వస్తున్నాం అనుకో, మినిస్టర్ ఉన్నా కూడా ఇంట్లో లేడని చెప్పిస్తున్నాడు. మేము వస్తున్నాం అనుకో, మమ్మల్ని గేట్ దాకా ఏదో ఆ గల్లీ దగ్గర కూడా మమ్మల్ని రాణిస్తలేరు. కనీసం ఏ నాయకుడు కూడా వందల కాల్స్ చేస్తే కూడా ఎవరు లిఫ్ట్ చేస్తలేరు. తీన్మార్మలన ఆఫీస్ పోతే క్వశ్చన్ చేయడం కాదు కదా, అతను కలవట్లేడు. బల్మూరు వెంకట్ గారిని కలిస్తే బల్మూరు వెంకట్ గారు రెస్పాన్స్ చేస్తలేరు. అంటే ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఇష్యూస్ అండి. ఎవరు మమ్మల్ని కలవట్లేరు. మా నిరుద్యోగులను రోడ్ల మీద తీసుకొచ్చి వదిలేశారు. ఇవాళ మేము చదువుకొని ఒక కామన్ మ్యాన్ లాగా చదువుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని భావిస్తే ఇవాళ మొత్తం రోడ్ల మీద పడేసినారు మమ్మల్ని. డిగ్రీలు చదివిన వల్ల మీరేమో ధర్నాల్లో ఉండి, ఇంటర్ చదివిన వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? అది మా దౌర్భాగ్య పరిస్థితి అండి. తెలంగాణ రాష్ట్రంగా పట్టిన దౌర్భాగ్య పరిస్థితి. మేము ఇంత చదువుకొని పుస్తకాలే మా జీవితం మారుతుంది అనుకుని పుస్తకాలు పెట్టుకొని మేము చదువుకొని ఇవాళ మేము ఒక ఉద్యోగాలు వస్తాయేమని మేము నమ్మితే ఇవాళ ఇంటర్ చదువుకున్న వాళ్ళు 10th పాస్ అయిన వాళ్ళు ఇలా మంత్రుల స్థానాల్లో కూర్చొని ఇలా మాతో ఆడుకుంటున్నారు. ఇవాళ మా జీవితాలను నాశనం చేస్తున్నారు వాళ్ళు. కనీసం అంటే ఈ ధర్నా ద్వారా మీకు ఏమైనా ఒక ఆన్సర్ వస్తుంది అనుకుంటున్నారా ఈవినింగ్ లోపల, లేకపోతే ఏంటి పరిస్థితి? ఒకవేళ ఆన్సర్ రాకపోతే ఏంటి పరిస్థితి? అలా మీ లెజెండ్ టీవీ నుండి ఒకటి చెప్తున్నా, ఇవాళ కనుక ఆన్సర్ రాకపోతే మా నిరుద్యోగుల తరపున ఇవాళ 100 మంది ధర్నా చేస్తాము, రేపొద్దున 1000 మంది అవుతాము, రేపొద్దున లక్షల మంది అవుతాము. ఇదే లక్షల మంది నా సీటు రాకపోయినా సరే నీ సీటు మాత్రం కూలగొడతాం కింద. నీ ముఖ్యమంత్రి కాదు, నీ ప్రభుత్వంనే కూల్చేస్తాం మేము. ప్రభుత్వం మారితే ఏదో ప్రజా పరిపాలన వస్తుంది, మనకందరికి ఉద్యోగాలు వస్తాయని మీరు నమ్మారు. మరి ఇప్పుడు అదే ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ మీకు ధర్నాలకి రోడ్డు ఎక్కడం జరిగింది. మళ్ళీ ఏదైతే మీరు అప్పుడు చేసిన ఉద్యమాలు ఉన్నాయో మళ్ళీ తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు? మరి మీ అన్న మేము ఉద్యమం ఏం మాకు కొత్త కాదు. తెలంగాణ కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము. మాకు ఇంకా రక్తం అనేది మా బ్లడ్ అనేది మా బాడీలో ఉన్నది. కాబట్టి మేము అడగము, కొట్లాడి తెచ్చుకుంటాము. ఇవాళ నిరుద్యోగం ఇవాళ ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చినాము, వినలేదు. శాంతియుతంగా ధర్నా చేస్తాము, వినలేదు. రేపు పొద్దున చెప్పినాము కదా, సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాము, లేదంటే టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముట్టడిస్తాము. లేదు ఇట్లా కూడా వినకపోతే ధర్నాలే కాదు, దీక్షలే కాదు, అన్ని ఏం చేయాలో అది చేస్తామన్నా. ఎక్కడ కూడా వెనకపోము. మాకు ఉద్యోగాలు రావాలని అడుక్కోవట్లేము, డిమాండ్ చేస్తున్నాం. మీకు రావాల్సిన హక్కు, మా హక్కు మేము డిమాండ్ చేస్తున్నాము, మాకు రావాలి. ఎందుకంటే ఖాళీ ఉన్నప్పుడు ఫస్ట్ ఎన్ని ఖాళీ రిలీజ్ చేయి, ఆ ఖాళీ ఉన్న దానికి నోటిఫికేషన్ చేయి, డిసెంబర్ లోపల ఎగ్జామ్ పెట్టు, రిజల్ట్ ఇయ్యి, మాకు ఉద్యోగాలు వస్తాయి. రేపు పొద్దున మేము తెలంగాణ రాష్ట్రానికి కాదు భారతదేశానికి సేవ చేయడానికి అడిగి ఉన్నాం మేము. మొన్నటి వరకు మమ్మల్ని వాడుకొని బీఆర్ఎస్ గవర్నమెంట్ వైపు వ్యతిరేకత తీసుకొచ్చిన వెంకట్ బల్మూర్ గాడు, వాడు ఇంకా తీన్మార్ మల్లన్న గాడు, వీళ్ళు నిరుద్యోగులను వాడుకొని ఈ రోజు వాళ్ళు అందరం ఎక్కిరు. అంతేగాని మళ్ళీ అదే నిరుద్యోగులు ఈ రోజు రోడ్డు మీద కూర్చోనికే పరిస్థితి కూడా వాళ్ళే. కాబట్టి మేము నిరుద్యోగుల తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ ని. మేము అడగట్లేము, మేము డిమాండ్ చేస్తున్నాము. గ్రూప్ 1 మీరు 500 పోస్టులు రిలీజ్ చేసారు, దాన్ని 1:100 చేయాలి. బట్టి విక్రమార్క గారు మీరు చెప్పినట్టు 1:100 చేయాలి. గ్రూప్ 2 700 జాబ్లు రిలీజ్ చేసారు. 700 జాబ్లు ఎవరికి వస్తలేవి, ఎవరికి సరిపోతే 700 జాబ్లు 2000 ఇవ్వాలి. అట్లనే గ్రూప్ 2 గ్రూప్ 3 3000 జాబులు ఇవ్వాలి. మెగా డిఎస్సి 25,000 జాబులు ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి నువ్వు చెప్పినావు ఆ రోజు. ఆ 25,000 జాబ్లలో 50% అంటే 12,000 జాబులు కూడా నువ్వు ఈ రోజు ఇవ్వలేవు. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన 5,000 జాబ్లు ఇంకా 6,000 జాబులు కలిపి 11,000 జాబులు ఇచ్చిన. అసలు ఎవరికి సరిపోతాయి అసలు ఇంతకి? ప్రభుత్వం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాను, నిరుద్యోగ వృత్తి ఇస్తాను, మన ఇప్పుడు దాకా జరిగిన అన్యాయాలు నేను ఆకట్టుకున్నా ఏమంటే దాన్ని రెక్టిఫై చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీ పరిస్థితి ఎలా ఉంది? అసలు నిరుద్యోగ వృత్తి వచ్చిందా? అసలు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఏంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తే మాకు ఉద్యోగాలు వస్తే మేము రోడ్డు మీద ఎక్కాల్సిన పరిస్థితి ఏందన్నా, ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏందన్నా? ఆ రోజు ప్రియాంక గాంధీ ఆమె హామీ ఇచ్చిపోయింది నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి వస్తుందని చెప్పి. అట్లనే బట్టి విక్రమార్క చెప్పిండు, అట్లనే రేవంత్ రెడ్డి చెప్పిరు. వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాకు నిరుద్యోగ వృత్తి వద్దు, మాకు మా జాబులు కావాలి, మా జాబులు మా హక్కులు. కాబట్టి ఎన్నైతే జాబులు అందరు నిరుద్యోగులకు సరిపోతాయో, మీరు ఎట్లయితే హామీ ఇచ్చిరో అదే ప్రకారంగా జాబ్లు రిలీజ్ చేయాలి అని చెప్పి మేము
నిరుద్యోగులము డిమాండ్ చేస్తున్నాం. ప్రజా పరిపాలన అని చెప్పడం జరిగింది కదా కాంగ్రెస్ పార్టీ, మరి ప్రజా పరిపాలన జరుగుతుందా అసలు? మీకు కనీసం అంటే గేట్ దాకా అయినా ఒక పర్మిషన్ ఉందా లేదా ఏంటి మరి? మొన్న నిరుద్యోగులం అందరం కలిసి సెక్రటరియట్ దగ్గరికి వెళ్ళి మేము రేవంత్ రెడ్డి గారిని కలుద్దామంటే మాకు అపాయింట్మెంట్ లేదు. రేవంత్ రెడ్డి గారిని కాదు కానీ ఇంకా ఆ ఏ ఒక్క మినిస్టర్ ని కలుద్దామన్నా కూడా మాకు అపాయింట్మెంట్ కాదు కదా, గేట్ లోపలికి కూడా రానివ్వట్లేదు. ఆ పరిస్థితి నిరుద్యోగులకు ఈరోజు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజాపాలన కాదు ఇది, ప్రజాపాలన అనరు దీన్ని ప్రజా వ్యతిరేక పాలన అంటారు, ప్రజల కక్షపూరిత పాలన అంటారు. మరి కనీసం మరి ఈ ధర్నా ద్వారా మీకు ఏదైనా ఒక ఆన్సర్ వస్తుందంటారా? ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా లేకపోతే ఏంటి, మీరు నమ్ముతున్నారా క్లారిటీ వస్తుంది? ఈ ధర్నా ద్వారా నిరుద్యోగులం అందరం కలిసి రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఇది ధర్నా కాడనే అయిపోదు. ఈ రోజు 100 మంది గదిలో వచ్చిరు నిరుద్యోగులు, రేపు 1000 మంది గదిలో వస్తారు. అదే 1000 మంది లక్షల మంది అయ్యి నీ కార్యాలయాన్ని చుట్టుముడతారు. అంతేకాకుండా నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఏడ కూడా మీకు అడ్డుపడేది రేపటి రోజు మా నిరుద్యోగులే అని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ధర్నా వల్ల మీకు ఏమైనా ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా లేకపోతే ఏంటి పరిస్థితి, నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉంది? ఈ ధర్నా వల్ల మా సమస్యలు చెప్పుకుంటున్నాం కానీ మాకు న్యాయం చేస్తా అని ఎవరు పొలిటికల్ వాళ్ళు మాకు సపోర్ట్ గా రావట్లేరు. ఎంతసేపు స్టూడెంట్స్ కి చదువు చెప్పిన అశోక్ సారు, అన్వర్ సారు, బాలాజీ సారు, ఆర్ కృష్ణన్న వీళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. కానీ మరి గత ప్రభుత్వంలో బల్మూరు వెంకటన్న మా నిరుద్యోగులతోటే తిరిగిండు. ఎస్ఐ కానిస్టేబుల్ స్టార్టింగ్ నుంచి మాతోటి ఉన్నాడు, నేను అన్నతోటే ఉన్నా. కానీ మాకు అప్పుడు న్యాయం చేసిండు. ఆపోజిట్ లో ఉన్నాడు, స్టూడెంట్ లీడర్ ఉన్నాడు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నాడు, ఎమ్మెల్సీ పోస్ట్ లో ఉన్నాడు. కానీ న్యాయం చేయాలి, ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్నదాన్ని వాళ్ళు చేయలేకపోవడం ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం కూడా అదే కదా, ప్రధాన ఎజెండా ఏంటంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తామని. మరి ఆ ఎజెండా ఏమైంది మరి? ఇప్పుడు ఎందుకు వాళ్ళు నెరవేర్చలేదు? ఆపోజిట్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తామన్నారు, గవర్నమెంట్ తిట్టిరు. మరి వాళ్ళ చేతిలో ఉంటే ఇప్పుడు ఆపోజిట్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ చేతిలో ఉందన్నప్పుడు మరి ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉంది కదా. వీళ్ళు డైరెక్ట్ గా మా ప్రాబ్లమ్స్ ఏందని వీళ్ళు చూసిరు, మా వెంట ఉండి చూసిరు ప్రతి క్షణం. ఎస్ఐ కానిస్టేబుల్ 7 మార్క్స్ నుంచి గ్రూప్స్ అన్ని A to Z చూసిరు. ఇప్పుడు స్టేట్ నోటిఫికేషన్ అట్లే ఉంది, సెంట్రల్ నోటిఫికేషన్ నీట్ లాంటి ఎగ్జామ్స్ కూడా లీక్ అయినాయి పేపరు. అక్కడ అన్యాయమే, ఇక్కడ అన్యాయమే. 10 years నుంచి నిరుద్యోగులకు ఏ రకంగా న్యాయం జరగలేదు. ఇది కూడా ధర్నా కూడా 10 రోజుల ముందు నుంచి జరుగుతూనే ఉంది కదా. మరి ఈ 10 రోజుల్లో ఏ నాయకుడు కూడా మీతో మాట్లాడింది కానీ చర్చించింది కానీ లేదు? ఏం చర్చించలేదు. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఇప్పుడే వచ్చిందని అంటారు. ఒకదాని తర్వాత ఒకటి ఎలక్షన్స్ వస్తున్నాయి తప్ప మరి ఎలక్షన్స్ వచ్చినట్టు ఒకదాని తర్వాత ఒకటి నోటిఫికేషన్ కూడా రావాలి కదా. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఎస్ఐ కానిస్టేబుల్ కే పోస్టింగ్ ఇచ్చిరు, పెద్ద మీటింగ్ పెట్టిరు, అన్ని పెట్టిరు, ఇచ్చేసిరు పోస్టింగ్. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిరు అంటారు. సరే అది అయిపోయింది. మరి ఈ ప్రభుత్వంలో ఎన్ని పోస్టులు వచ్చినాయి? ఏది క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ అన్నారు. అంటే కొత్త ప్రభుత్వం కాబట్టి మేము నమ్మకం లేదని చెప్పలేము. కానీ ఎప్పుడు చేస్తామని ఒక నాయకుడు ముందుకొచ్చి నిరుద్యోగులకి హామీ ఇవ్వాలి. అది రేవంత్ అన్న డైరెక్ట్ గా చెప్తారా, లేకపోతే విద్యార్థి నాయకులు ఇంత ముందు కొట్లాడిరు NSU బల్మూరు వెంకటన్న లాంటి వాళ్ళు చెప్తారా, లేకపోతే ఇంకా సీతక్క ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఇంతమంది ఎవరైనా చెప్పొచ్చు. ఒక్కసారి కలవడానికి నిరుద్యోగులకి ఛాన్స్ ఇచ్చి వాళ్ళ సమస్యలు ఏంది ఒక రోజు డిస్కషన్ చేసి మొత్తం ఏమేం కావాలి, ఏంటిది అసలు ఎట్లా చేయాలి, ఎప్పుడు చేస్తారు, ఖచ్చితమైన హామీ ఇచ్చి నెరవేర్చాలని మా డిమాండ్. మరి నిరుద్యోగులకి వాళ్ళ బాధ చెప్పుకునే ఛాన్స్ లేదు. అంటే పోతున్నారు, అక్కడికి వెళ్తున్నారు, అప్లికేషన్ ఇస్తున్నారు, అప్లికేషన్ ఎక్కడ పోతుందో తెలియదు. ఇక కానీ సమస్య అప్లికేషన్ వరకే ఉంటుంది, నాయకులకు చేరట్లేదు, దానికి పరిష్కారం రావట్లేదు. గ్రూప్ 1 పోస్టులు 1:100 రావాలి, గ్రూప్ 2 2000 పెరగాలి, గ్రూప్ 3 3000 పెరగాలి, గ్రూప్ 4 లో కూడా ఇంకా పెంచితే నిరుద్యోగులకి మంచిగా న్యాయం చేసినట్టు ఉంటది. అట్నే నిరుద్యోగ భృతి లాంటివి ఏమొద్దు కానీ పోస్టులు తొందరగా వేసి తొందరగా ఎలాంటి అన్యాయము, పేపర్ లీకేజీలు, క్వశ్చన్ రాంగ్లు అలాంటివి కాకుండా మంచిగా పోస్టులు ఇవ్వాలి, పోస్టులు పెంచాలి, ఎక్కువ మందికి ఛాన్స్ ఇవ్వాలి. ఆ ఎగ్జామ్ ఫీజే తక్కువ చేసుకుంటే నిరుద్యోగ భృతి కంటే ఎక్కువ మాకు అవి ఇవ్వాలి. ఒక మంచి కోచింగ్ సెంటర్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెట్టి కోచింగ్ ఇచ్చి మంచిగా ఫుడ్ కూడా ఫెసిలిటీ ఇస్తే ఇంకా బెటర్. ఎందుకంటే ఫుడ్ వండుకోవడానికి, తినడానికి అసలు ఆ డబ్బులు కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది 10 years ఇంకా వెయిట్ చేసిన వాళ్ళకైతే ఇంకా జీవితం మీద విరక్తి వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఆర్థికంగా అవసరం లేదు కానీ ఫుడ్, కోచింగ్ అవి ఇచ్చి టైం టేబుల్ ఖచ్చితంగా ప్రణాళిక ఉండి నిరుద్యోగులకు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారని
నమ్మకం ఉంది కానీ తొందరలో ఇస్తే బెటర్. థ్యాంక్ యూ అమ్మా. చెప్పండి అన్న, అంటే ఈ ధర్నా నుంచి అయినా మీకు ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా ఏంటి మరి? అయితే సీఎం సార్ ఇవాళ సాయంత్రం నైట్ కల్లా మీరు కంపల్సరీ దీని మీద జియో రిలీజ్ చేయాలి. మీరు కంపల్సరీ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి నవంబర్ లో ఒకేసారి పెట్టాలి ఎగ్జామ్. ఒకేసారి పెడితే మేము రాయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు అంత చింతశుద్ధిగా పోస్టులు నింపాలని మీకు ఉంటే నవంబర్ లో పెట్టండి. రెండు నెలలు పోస్ట్ పోన్ చేసి గ్రూప్ 2 కంపల్సరీ పెంచాలి, గ్రూప్ 3 కూడా పెంచాలి, గ్రూప్ 1 1:100 తీయాలి. చెప్పండి అన్న, అంటే ఈ ధర్నా నుంచి అయినా మీకు ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే ఇప్పటికే 10 రోజుల నుంచి మీరు పోరాడుతున్నారు దీనికి సంబంధించి. మరి 10 రోజుల నుంచి మీకు అధికారుల నుంచి రెస్పాన్స్ ఉందా? ఈ ధర్నా నుంచి అయినా ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? యాక్చువల్లీ ఏంటిదంటే మాకు గుడ్ రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే సీఎం పైన నమ్మకం ఉంది, ఎవరిపైన కాదు. మాకు వస్తుందని హోప్ మీద ఉన్నాము. మాకు ప్రధానంగా ఏంటిదంటే గ్రూప్ 2 గ్రూప్ 1 కి మధ్యలో క్లాసెస్ వస్తూ ఉన్నాయి. ఆ క్లాసెస్ లో ఏంటిదంటే ఎంసీక్యూ ఒక రకంగా, డిస్క్రిప్టివ్ ఒక రకంగా, కాబట్టి అవి రెండు ఒకేసారి ప్రయత్నించలేము మేము. మీరు ఒకసారి ఆలోచించండి, మీరు 2 చోట్ల పోటీ చేస్తే ఏదో ఒకటి మిగులుతుంది, కానీ ఈ ఉద్యోగాల్లో ఒకేసారి 2 చోట్ల మిగలదు, బూడిద మిగులుతుంది. కాబట్టి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి, మీకు క్యాబినెట్ మీటింగ్ ఉంది కదా, ఆ క్యాబినెట్ మీటింగ్ లో మాకు గుడ్ రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్. మీకు సపోర్ట్ చేసిన నాయకులు ఇప్పుడు మంచి మంచి పొజిషన్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. మరి వాళ్ళందరూ ఎందుకు రావట్లేదు? మరి మీకు సపోర్ట్ గా ఇప్పుడు ఎందుకు అండగా రావట్లేదు? ఇప్పుడు ఏంటిదంటే వాళ్ళకు కరెక్ట్ గా చెప్పాలంటే వాళ్ళ బ్యాక్ సీట్ వచ్చేసింది, వాళ్ళకు ఒక పదవి వచ్చేసింది. మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము. గతాన్ని నెమరేసుకుంటే 2014 కంటే ముందు యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు మీకు పొలిటికల్ ఉద్యోగాలు లేవు ఆ రోజు. ఈ రోజు పొలిటికల్ ఉద్యోగాలు వచ్చేసాయి. కాబట్టి ఏంటిది, మీకు మీ ఉద్యోగం రాగానే ఈ బాధలు అవ్వబడట్లే. కానీ ఒక నిరుద్యోగికి 2014 కంటే ముందు ఉన్న సమస్యనే మళ్ళీ ఇక్కడ ఉంది. ఇంకా నేను ప్రధానంగా ఏం తెలుసుకున్నా అంటే, ఆ రోజు 2014 కంటే ముందు ఏం సమస్య ఉందో ఇదే అదే మాట్లాడుతున్నాం అంటున్నాం కదా. బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పాలించినప్పుడు మనకి ఇది కాదయా వచ్చేది, మన ఇందిరమ్మ రాజ్యం లాగా ఇందిరమ్మ గవర్నమెంట్ లో మనం ఇలా మార్చుకుంటామని చెప్పేసి చెప్పారు మీరు. మేము నమ్మాం దాన్ని. ఎందుకంటే ఆ రోజు ఇందిరమ్మ చేసిన రాజ్యం లాగానే ఇది ఉంటదేమో అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని నమ్మాం. కానీ ఈ రోజు మీరు చూడండి, రేవంత్ రెడ్డి గ్రూప్ లో ప్రతి ఒక్క క్యాండిడేట్ ఆపోనెంట్ బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మీరు పదవులు ఇస్తా ఉన్నారు. మేము అడగట్లేదు మిమ్మల్ని, మా ప్రతిభకు పట్టం కట్టండి అంటున్నాం. ఇప్పుడు 1:100 పెంచడం వల్ల మీకు ఏదో ఉద్యోగాలు ఎక్కువ సంఖ్య పెంచమని అన్నట్లే గ్రూప్ 1 లో. ఎందుకంటే 1:100 పెంచడం వల్ల మీకు మా అంటే ఎలక్షన్ లో వచ్చే ఖర్చు అంతా కూడా రాదు. మా అంటే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. దానివల్ల మీకు మంచి పేరే వస్తుంది కానీ పోదు. కానీ అదే మీకు ఎలక్షన్ అయితే ఒక ఎలక్షన్ లో ఓడిపోగానే ఇంకో ఎలక్షన్ లో మీరు ఛాన్స్ ఇస్తా ఉన్నారు. మరి మాకు నిరుద్యోగులకు లేదు కదా ఆ ఛాన్స్. ఇది ఒకేసారి మాకు ఇప్పటికే 30 ఏళ్ళ సంవత్సరాలు అయిపోయాయి ఇక్కడనే. మరి మనం ప్రపంచంలోనే యువత ఉన్న జనాభా అంటున్నారు కదా, ఈ యువత మరి ఇప్పుడు ప్రజెంట్ కలత చెందుతున్నారు. కలలు కనాల్సిన సమయంలో కలత చెందాల్సిన అవసరం ఏమొచ్చింది తెలంగాణలో ఈ దుస్థితి? మీరు ఆ రోజు మమ్మల్ని బాగా చెప్పారు. మీరు కేసీఆర్ గవర్నమెంట్ లో మనకు రాదు, మన గవర్నమెంట్ వస్తే వస్తుంది అని చెప్పారు. మీరు ఆ రోజు చెప్పారు కాబట్టి మేము నమ్మాం. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకి ఆ అన్నకి నేను చెప్పాలి. ఇప్పుడు ఏంటిదంటే ఆ రోజు మీరు ప్రజల పక్షాన ఉన్నారు. ఈ రోజు వాళ్ళకు నిజంగా కనుక వాళ్ళు నిజాయితీ పరులైతే తీన్మార్ మల్లన్ననే కాదు, ఆ రోజు మాకు రియాజ్ సార్, బల్మూరి వెంకటన్న, కోదండరామన్న సార్, వీళ్ళందరూ ఏంటిదంటే మా పక్షాన ఉన్నారు. ఇప్పటికీ మీరు ఈ రోజు రిజల్ట్ రాకపోతే రేపటి జరిగే ఎలక్షన్ కి రేపు జరిగే ఉద్రిక్తతకి మీరు మాకు వచ్చి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఆ రోజు మా పేరు చెప్పుకొని మీరు పదవులు అనుభవించారు కదా. ఆ పదవులు అనుభవించిన దానికి మీరు నిజమైన వ్యక్తులు అయితే కనుక మీరు ఖచ్చితంగా మాకు తెలపాలి. మేమేదో పార్టీ తరపున రాలేదు. మేము ఏంటిదంటే ఉద్యోగాల విషయం గురించి వస్తా ఉన్నాం. కాబట్టి మీరు నిజంగా కనుక ఆ రోజు నిరుద్యోగి గురించి మాట్లాడి ఉంటే మీరు నిస్వార్థ పరులు. సో ప్రస్తుతం మనతో అన్వర్ సార్ ఉన్నారు. సో నిరుద్యోగులకు సంబంధించి ఇప్పటికైనా ఒక న్యాయం జరిగిద్దా లేదా ఇదన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే నిరుద్యోగులు గత 10 రోజుల నుంచి జరుగుతున్న ధర్నాలకు సంబంధించి కానీ ఒక రెస్పాన్స్ కూడా ప్రభుత్వం నుంచి రాని పరిస్థితి, మరి దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఏముంటుంది కదా, ఓడెక్కేదాకా ఏదో లింగం కదా, బోడో లింగం అంటారు. చూసినాం, ఎక్కిన తర్వాత వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళకు మాకు సీట్లు వచ్చేసినాయి, పటిష్టంగా ఉన్నాయి అని అనుకుంటారు. కానీ వాళ్ళ సీట్ల కింద క్రాక్ స్టార్ట్ అయిపోయిందని వాళ్ళకి అర్థమవుతలేదు. ఇవాళ ఈ దీక్ష వాళ్ళ సీట్ల కింద వచ్చినటువంటి పగుళ్ళు, ఇవాళ ఆ సీట్లు కూలిపోయే రోజులు తొందరనే ఉంటాయి. మేము మళ్ళీ ఒకసారి మేము ఏ పార్టీలకు తిన్న వాళ్ళం కాదు. మేము నిరుద్యోగుల కోసం సంవత్సరాల తరబడి కొట్లాడుతున్నాం. కేసులు పెట్టించుకొని మాకు ఎలాంటి స్వలాభం లేకుండా, ఎలాంటి ఆశించకుండా సొంత డబ్బులు పెట్టుకుని నిరుద్యోగుల కోసం మేము పోరాటం చేస్తున్నాం. మీరు ఏదైతే ప్రామిస్ చేసిర్రో,
మీరు ఏదైతే మీరు ఎలక్షన్స్ టైంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ప్రామిస్లు మీరు ఇచ్చిర్రు 1:100 బట్టి విక్రమార్క గారు మొత్తం అన్ని టీవీలలో కూడా వీడియో ఉంది. మేము ఏదో మీ మీద అభియోగాలు వేస్తలేము. మీ 1:100 చేస్తాం చేయండి. గ్రూప్ 2 పోస్టులు పెంచుతామని కేటీఆర్ చెప్తే మీరు ఆయన 2000 చెప్తే 2100 చేస్తామని చెప్పి మీరు రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. ఆ పోస్టులు పెంచమని చెప్తున్నాం. గ్రూప్ 3 పోస్టులలో టైపింగ్ పోస్టులు కావచ్చు, రకరకాల పోస్టులు ఎన్నో ఉన్నాయి. మీరు ఇంకా వేకెన్సీలనే మీరు ఫుల్ఫిల్ చేయలే, మీరు వేకెన్సీలను ఫైండ్ అవుట్ చేయలే. ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీలు మీకు తెలియదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో ఎంత % రిక్రూట్మెంట్ చేయాలో కూడా మీకు తెలియదు. అప్పుడేమో పాత గవర్నమెంట్ ఏం చేసిందంటే అధికారులను వాళ్ళు జోకుతుంటే ప్రమోషన్లు ఇచ్చుకుంటూ పోయింది. ఈ జోకి అధికారులను తీసుకొస్తే డైరెక్ట్ చదువుకున్న నిరుద్యోగం ఏమైపోవాలి? కాబట్టి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ దాని పర్సంటేజ్ ప్రకారంగా మీరు వాటిని మీరు ఖచ్చితంగా నింపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. గతంలో సపోర్ట్ చేసి మాట్లాడిన చాలా మంది నాయకులు ఇప్పుడు కనపడట్లేదు. మరి వీళ్ళని ఏమనుకోవాలి మరి? అదే కదండి, పొలిటికల్ పార్టీ నాయకులు అందరూ కూడా వాళ్ళ లాభాల కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రజలు కనబడితే, ఎక్కడ బెల్లం కనబడితే ఈగల్లాగా వస్తారు, వాళ్తారు, దాంట్లో ఉండే తీపిని చూసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోదామని చూస్తారు. నిరుద్యోగులు కూడా చూస్తున్నారు ఎవరు ఎప్పుడు ఎవరి కోసం కొట్లాడుతున్నారు. ఏ పార్టీ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అన్ని పేపర్లు లీకులు అయితే ఆత్మహత్యలు చేసుకుంటుంటే దాని మీద వ్యంగ్యంగా మీరు మాట్లాడినటువంటి మీరు ఇవాళ వచ్చి మేము మీకు మద్దతు పలుకుతున్నామని చెప్తున్నారు. మద్దతు పలుకుతామని ఒక మాట మాట్లాడి వెళ్ళిపోయారు. మరి రానున్న కార్యాచరణ మొత్తం నిలబడి మీరు పోరాడతారా? ఎవరు కూడా పోరాడరు. ఇప్పుడు వీళ్ళు గద్దెక్కిన తర్వాత వీళ్ళు మళ్ళీ వీళ్ళు కేవలం వీళ్ళు రోల్స్ మార్చుకుంటారు. ఇవాళ వాళ్ళ రోల్ వీళ్ళకి వచ్చింది, వీళ్ళ రోల్ వాళ్ళకి వచ్చింది. నిరుద్యోగులు ఇదే రోడ్ల మీద ఉన్నారు. మాలాగా నిరుద్యోగ జేఏసీలు, నిరుద్యోగ పోరాట నాయకులు మళ్ళీ ఇదే రోడ్ల మీద తిరుగుతున్నాం. కానీ ఈసారి మాత్రం ఈ దేశం మొత్తం కూడా చూసే విధంగా, ఏ విధంగా అయితే అసలు అడ్రస్ లేని కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీని తీసుకొచ్చి గద్దెక్కిచ్చిరో నిరుద్యోగులు, అదే విధంగా గద్దెక్కినటువంటి గత కొన్ని రోజుల్లోనే మనం చూసినాం ఎంత నిరుద్యోగులకు సంబంధించిన వ్యతిరేకత వచ్చిందో. రానున్న రోజుల్లో వాళ్ళ గండం ఉంది, వాళ్ళకు కుర్చీల గండాలు ఉన్నాయి అందరికీ. ఆ గండాలను కాపాడుకోవాలంటే మాత్రం ఇచ్చిన ప్రామిస్లను నిలబెట్టుకోవాలి. గ్రూప్ 1 1:100, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. గ్రూపులకు సంబంధించిన రిలిక్విష్మెంట్ ప్రాసెస్ ను కొనసాగించాలి. అదేవిధంగా జియో 40 రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ప్రతి ఒక్క నాయకుడు చెప్పిండు. అందరు బాపన వాళ్ళే కానీ రోడ్డు కోలెడిపోయిందో అర్థమైతలేదు. కాబట్టి దాని మీద మీరు చిత్తశుద్ధిగా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ధర్నా నుంచి అయినా ఏదన్నా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందనుకుంటారా? లేకపోతే వాళ్ళ కుర్చీల మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. ఒకవేళ వాళ్ళ కుర్చీలో వాళ్ళు ఉండాలనుకుంటే క్లారిటీ ఇస్తారు, లేదనుకుంటే చూపిద్దాం. గత ప్రభుత్వం చూపించినాం, ఈ ప్రభుత్వం కూడా చూపిస్తాం. ప్రజా పరిపాలనని ఎజెండాగా పెట్టుకుని వాళ్ళు రావడం జరిగింది అధికారంలో. మరి ఇప్పుడు ఆ ప్రజా పరిపాలన కనీసం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి, నిరుద్యోగులకి కనీసం గేట్ దాకా కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి. మరి దీన్ని ఎలా? వీళ్ళందరూ ప్రజలు కాదా? ప్రజా పరిపాలన ఏంది మళ్ళా? అంటే నువ్వు ఒట్టి మార్కులు కొట్టడానికి ఒక ట్యాగులను పెట్టి ఆ ట్యాగులను వాడుకుంటున్నావు తప్ప వీళ్ళందరూ ప్రజలు కాదా అడుగుతున్నా. వీళ్ళ పేరెంట్స్ మొత్తం ప్రజలు కాదా? వీళ్ళ కుటుంబాలంతా ప్రజలు కాదా? వీళ్ళే కదా ప్రజలు ఇక్కడ ఉంటే నువ్వు లోపల ఏసీ రూమ్ లో కూర్చొని ప్రజా పరిపాలన చేస్తా అంటే ఎక్కడైతే ఏమైతుంది? అది ప్రజలు చూస్తున్నారు. ప్రజాపాలన ఎంత బాగా మీరు చేస్తున్నారో. ప్రజలు ఇక్కడ ఉన్నారు, నాయకులేమో అక్కడ ఉన్నారు, పోరాడే వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. కాబట్టి ప్రజా పరిపాలన అనేది కేవలం ఒక ట్యాగ్ లైన్ మాత్రమే. నిజంగా ప్రజలకు న్యాయం జరుగుతలేదు. దీన్ని ఇలాగ చూసుకుంటా పోతే మళ్ళీ ఉద్యమాలు అయ్యే ఛాన్స్ ఉంటుందా? లేకపోతే చూడండి, ఎక్కడెక్కడ అణిచివేత ఉంటుందో, ఎక్కడెక్కడ అరాచకం పెరిగిపోతుందో, ఎక్కడెక్కడ పేద నిరుద్యోగులకు, ఈ బడుగు బలహీన వర్గాల మీద ఈ విధంగా వివక్ష చూపిస్తారో అక్కడక్కడ ప్రతిసారి ఉద్యమాలు వస్తాయి. ఈ ఉద్యమాలు రావాలా లేదని వాళ్ళ మీద డిపెండ్ ఉంది, మా మీద కాదు. అణిచివేత ఉన్న కాడ ఉద్యమం 100% వస్తుంది. ఉద్యమం చేస్తాం కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం ధర్నా చౌక్ దగ్గర నిరుద్యోగులకు సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి పోస్టులు పెంచాలని చెప్పి నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటి, అధికారుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది. గత కొన్ని రోజులుగా ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సో ఎలా ఉంది పరిస్థితి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అన్న. నమస్కారం. ఎవరి నుంచి కామెంట్ చెప్పండి అన్నట్టు గ్రూప్ 2, గ్రూప్ 3 పెంచాలని మీరు ఇది చేయడం జరుగుతుంది. మీ అంచనా ప్రకారం అంటే అధికారుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే గత కొన్ని రోజులుగా మీరు ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది, మరి రెస్పాన్స్ ఎలా ఉంది? ఇలాంటి పాలన ఇంతకుముందు కేసీఆర్ పాలన అనుకుని మనం తెచ్చినామా? అంతకన్నా ఘోరమైన పరిస్థితి. సీఎం గారిని కలిసే ఉద్దేశం కూడా ఎలాంటి అధికారులు కూడా పట్టించుకోలేదు. డిఎస్సిలో పోస్టులు 25,000 పోస్టులు ఉన్నాయి ఆల్రెడీ, అది లేదు. పీఈటీ అయితే అసలు ఘోరం. డిఎస్సిలో పీఈటీ పోస్ట్ 182 పోస్టులు ఇచ్చాను. 1674 పోస్టులకు 182 పోస్టులు. దానికోసం అందరు అధికారులకు తిరిగినాం. సీఎం దగ్గర నిన్న కూడా కానీ కలవనీయలేదు. నెక్స్ట్ డిఎస్సి చేస్తాం,
నెక్స్ట్ డేస్ అంటే మీరు నెక్స్ట్ మేము నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండాయే నిరుద్యోగ వృత్తి ఇస్తాము, నిరుద్యోగులకి ఉద్యోగం కల్పిస్తామని చెప్పి, మరి దాన్ని పక్కన పెట్టినట్టు కనపడుతుందా, లేకపోతే నిరుద్యోగుల పరిస్థితి తెలంగాణలో ఎలా ఉంది? నిరుద్యోగుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అసలు ఇట్లా అయితే అనుకోలేదు. మేము అందరం కలిసి నిరుద్యోగ ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీని గెలుచుకుంటున్నాం. కానీ ఎలాంటి యూజ్ లేదు. 100% మనం అసలు నిరుద్యోగులను పట్టించుకోవడం అసలు లేదు. నేను చెప్తున్నాను పీఈటీ గురించి మేము యాదగిరి నుండి హైదరాబాద్ పాదయాత్ర చేసినాం పీఈటీ పోస్ట్ పెంచాలని. ఒక్కన రాజకీయ పార్టీ నాయకుడు పట్టించుకోలేదు. ఒక్క సీఎం అసలు ఎలాంటి ఏ క్యాండిడేట్ పట్టించుకోలేదు. మాకు నాయకుడు లేడు. ఇప్పుడు అశోక్ సార్ తలపెట్టిన కేవలం శాంతియుతంగా చేస్తాం అన్నాడు కాబట్టి ఆ సార్ మేము మద్దతు ఇచ్చాం. అధికారులు స్పందించారా ఏమన్నా కనీసం? అంటే ఈ ధర్నా గురించి మీరు ముందే అనౌన్స్ చేయడం జరిగింది, అశోక్ గారు కానీ ముందే అనౌన్స్ చేయడం జరిగింది. మరి అధికారుల నుంచి మీకు ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా? ఎలా ఉంది పరిస్థితి? ఎలాంటి రెస్పాన్స్ లేదని అసలు మేము మా నిరుద్యోగులు ఏమైనా పోయినా అలా అవసరం లేనట్టుంది. మా నిరుద్యోగులు అసలు పట్టించుకుంటలేరు. అందుకే మేము అశోక్ సార్ పూర్తి మద్దతు. మాకు నాయకులు లేడు ప్రజెంట్. అశోక్ సార్ వస్తే మేము ఏదానికి ఆయన శాంతియుతంగా ఇచ్చింది కాబట్టి ఓకే, మేము ఆయన ఏది చేయమంటే మేము అది చేస్తాం రెడీ ఉన్నాం. కానీ ఖచ్చితంగా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన డిఎస్సిలో పోస్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంచాలి. ఎందుకన్నా మనం తెచ్చుకుంది, మనం కోట్లాడు తెచ్చుకున్నాము నిరుద్యోగుల కోసమే కదా. మేము లేదు మీరు ఏడా గెలుస్తుండే, నిరుద్యోగులు ఏం గెలుస్తున్నానా గెలవకపో. అలాంటప్పుడు ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖచ్చితంగా మా మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాం. నిరుద్యోగులకు సంబంధించి మీరు గత కొన్ని రోజులుగా జరుగుతున్న ధర్నాలు కానీ ఇవన్నీ చూసుకుంటే రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పరిపాలనకి నిరుద్యోగులు చాలా మంది సపోర్ట్ చేశారు. ప్రధాన ఎజెండా కూడా ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ధర్నాలు జరుగుతాయి. ఇప్పుడు మా భుజస్కంధాల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు మర్చిపోతున్నారు, నిరుద్యోగులు మర్చిపోతున్నారు. ఇగో మీ నిరుద్యోగులు ఉన్న మీ గత గవర్నమెంట్ కూల్చాము, మమ్మల్ని పట్టించుకోకపోతే మీరు కూడా ఆగమవుతారని హెచ్చరించే ప్రయత్నమే ఇలా మహాధర్ణ. సరే, అంటే ఈ ధర్నా గురించి మీరు ముందుగానే హెచ్చరించడం జరిగింది, అంటే పేపర్ లో రావడం కూడా జరిగింది. సరే, ఏమన్నా అధికారుల నుంచి రెస్పాన్స్ ఉందా? అసలు అధికారులను కలిసే ప్రయత్నం జరిగిందా? అసలు ఎలా ఉంది పరిస్థితి? అధికారులు వాళ్ళ మంత్రులందరినీ కలిశారు, చేస్తాం చూస్తాం అదే అంటారు, కానీ సరి అయినటువంటి ప్రణాళిక వాళ్ళ దగ్గర లేదు. ఇయర్ క్యాలెండర్ ప్రణాళిక లేదు, ఏ ప్రణాళిక లేకుండా వాళ్ళు నడుస్తా ఉంది. అన్న చెప్పండి, అంటే గ్రూప్ 2కి సంబంధించి అంటే మీ ధర్నాకి సంబంధించి అంటే అధికారుల నుంచి రెస్పాన్స్ ఏమైనా ఉందా? అంటే మీ ప్రధాన ఎజెండా ఏమై ఉంటుంది? మా విద్యార్థుల తరపున ప్రధాన ఎజెండా వచ్చేసి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి 2 ఎగ్జామ్స్ కూడా డిసెంబర్లో నిర్వహించాలనేటువంటి ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా ఎస్ఐలో ఉన్నటువంటి 165 హైట్ అనేది తగ్గించి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలి. అదేవిధంగా జియో 46 తీసేయాలి. గ్రూప్ 2లో కూడా జియో 46 అనేటువంటి ఒక జియోని యాడ్ చేశారు. ఆ జియోని కూడా తొలగించి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి ఈరోజు సాయంత్రం కల్లా ప్రభుత్వం నుంచి ఖచ్చితమైనటువంటి ఒక జియో రిలీజ్ చేసి డిసెంబర్లో గ్రూప్ 2, గ్రూప్ 3 నిర్వహించి గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఖచ్చితమైన న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన ఎజెండాయే నిరుద్యోగులుగా నడిచింది గతంలో. అంటే వాళ్ళ నెగ్గే వరకు కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాము, నిరుద్యోగ వృత్తి ఇస్తాము, గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి కానీ టెట్కి సంబంధించి మేము దానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం జరిగింది. నిరుద్యోగులు కూడా చాలా మంది సపోర్ట్ చేయడం జరిగింది ఆ టైంలో. మరి ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ ధర్నాలు కంటిన్యూ అవుతున్నాయి. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా రాజకీయ నాయకులకి వాళ్ళ యొక్క గద్దెనెక్కే వరకు విద్యార్థులు వాడుకున్నారు. అదే విద్యార్థులు ఈ రోజు ఉద్యోగుల కోసం, పోస్టుల పెంపు కోసం మళ్ళా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గవర్నమెంట్ కి తెలియజేసే విషయంగా వాళ్ళు తీసుకొని పోస్టులు అనేది పెంచి మా డిమాండ్ ఏందో వాళ్ళు సాల్వ్ చేస్తారని ఒక మహాసభలో ప్రభుత్వం వస్తే అంటే నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తారనే ఒక నమ్మకంతో నిరుద్యోగులు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇంకా ధర్నాలు కంటిన్యూ అవుతున్నాయి, నిరుద్యోగులు ఇంకా రోడ్డెక్కుతున్నారు. మరి దీనికి ఎలా చూడొచ్చు? అప్పటి గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మధ్యలో పేపర్ లీక్ అవ్వడంతో పోస్టులు పెంచాలని వాళ్ళే డిమాండ్ చేశారు. సో అలాగనే నిరుద్యోగులు కలిసి ఈ గవర్నమెంట్ ని తెచ్చుకున్నాం. ఇప్పుడు వాళ్ళు పోస్టులు పెంచే విధానంలో లేరు. సో దానికోసమే ఇదంతా ఒక మహాసభ పెట్టుకొని దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే మంత్రిత్వ శాఖల్లో లోపాలు అవ్వచ్చు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇంకా దానికి సంబంధించి సరైన ఏమంటదండి ఒక కొలిక్కి రావట్లేదు, అంటే ఎవరు కూడా ఆన్సరబుల్ చేయట్లేదు. అధికారులు కావచ్చు, దీనికి సంబంధించి దేని గురించి ఎక్కడ మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. సో దాని గురించి ఏం చెప్తారు? దీని గురించి వాళ్ళకి బహుశా తెలియకపోవచ్చు అవగాహన. సో ఈ సభ వల్ల అయినా వాళ్ళకి తెలియజేసి పోస్టులు పెంచుతారని మేమంతా. ప్రధాన ఎజెండా ఏంటి ఇప్పుడు? గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 పోస్ట్ పెంచాలి. అట్లాగే జియో నెంబర్ 47 ని రద్దు చేయాలి. జాబ్ క్యాలెండర్ ఇస్తాము, 2 లక్షల పోస్టులు రిలీజ్ చేస్తాము. ఆ జాబ్ క్యాలెండర్ ఏందో త్వరగా రిలీజ్ చేస్తే ఒక సంవత్సరం ఉందన్న ముందే స్టూడెంట్స్ అందరూ ముందే ప్రిపేర్ అవుతారని ఆ జాబ్ క్యాలెండర్ కోసం ముందే పోరాటం చేసి. థ్యాంక్ యూ అన్న. మీరు ఎక్కడి నుంచి? అన్న మాది మహబూబ్ నగర్ డిస్టిక్, ఓల్డ్ మహబూబ్ నగర్ డిస్టిక్, నారాయణపేట మాది.
గత కొన్ని రోజులుగా అంటే నిరుద్యోగులకు సంబంధించి ధర్నాలు జరుగుతున్నాయి. గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించి పెంచాలని కానీ, లేదా జియో 46కి సంబంధించి కానీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా సరైన కొలిక్కు ఏ మంత్రి కూడా రియాక్ట్ అయిన పరిస్థితి కూడా లేదు. మరి దీన్ని ఎలా అయితే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక లెక్క ఉన్నది, ప్రభుత్వం వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం లేనప్పుడు ఒక లెక్క ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఒక లెక్క ఉన్నది. అప్పుడేమో 46 జీవో మీద ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ పోరాటం చేసిండు. కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి జడ్చర్ల కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి పోరాటం చేసిండు. మళ్ళీ ఈ రోజు ఇప్పుడు ఏడున్నారు వాళ్ళంతా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా మీరు మీ ప్రధాన ఎజెండా కూడా వాళ్ళ ప్రధాన ఎజెండా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పేసి నిరుద్యోగ వృత్తికి సంబంధించి వాళ్ళ ప్రధాన ఎజెండా అదే కదా ఎన్నికల్లో. మరి దాన్ని ఎందుకు ఇప్పుడు తొంగలో దొరుకుతున్నారు? ఇప్పుడు ఏడవైనా ఇప్పుడు మనం గతంలో నుండి కూడా చూసుకుంటే చీప్ గా దొరికింది నిరుద్యోగులే. ప్రతి ప్రభుత్వానికి కాదు, గవర్నమెంట్ పాత గవర్నమెంట్ కూలగొట్టింది నిరుద్యోగులే. బీఆర్ఎస్ గవర్నమెంట్ కూలగొట్టినాము. మాకు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాడు, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచుతామన్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయినాక దాని గురించే మాట్లాడట్లేదు. మీకు సపోర్ట్ చేసిన మంత్రులందరూ ఇప్పుడు ఏమైనట్టు? ఏ ఒక్క ఎమ్మెల్యే గానీ ఎమ్మెల్సీ గానీ ఎవరు లేరు. బల్మూర్ వెంకట్ లేడు, మనకు మల్లన్న ఉండే. మల్లన్న ఎక్కడ పోయినా ఎమ్మెల్యే మొన్న ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత డిఎస్సీ స్టూడెంట్స్ పోయి ఎక్కడ చేస్తుంటే నాకు ఎలాంటి ఇన్ఫార్మ్ చేయలేదు, ఎలాంటి పేపర్ లేదు అని ఎక్కువ మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడ గవర్నర్ మల్ల ఏడున్నాడు, బల్మూరు వెంకట్ ఏడున్నాడు, హర్షవర్ధన్ రెడ్డి ఏడున్నాడు, ఎమ్మెల్యేలు అంతా ఎటు పోయినరు? ఏ బొక్కలలో దాక్కున్నారు, ఏ బుర్రలలో దాక్కున్నారు? ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు ప్రధానంగా కూడా మీరు సమస్య చెప్పుకోవడానికి మంత్రులు కలిసారా, లేకపోతే వాళ్ళ రెస్పాన్స్? ఎంతో మందిని మంత్రులు 46 జీవో మీద ఎమ్మెల్యేలకు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలకు పోయి మెమరాండాలు ఇస్తుంటే చింపి పడేస్తున్నారు, తీసుకుంటే లోపల పడేసారు. అడుక్కోవడం ఏముందండి? తెలంగాణ అంటే నిరుద్యోగులకు ఒక అడ్డ, తెలంగాణ అంటేనే నిరుద్యోగులకు అడ్డగా మారిపోయింది. ఆ విషయం మనకు తెలియదా? ఉన్నప్పుడు అదే పరిస్థితి, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పటికి ఏం మారిందని? ఇప్పటికి తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ అదే. ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, వచ్చిన తర్వాత మేము 2 నెలల్లో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాడు. ఫిబ్రవరి అయిపోయింది, ఇప్పుడు ఎప్పుడు జూన్ కూడా అయిపోయినకి వచ్చింది. మాకు జాబ్ క్యాలెండర్ లేదు. మేము కూడా కొత్తగా అడగలే కదా. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచుతాము, మీకు వస్తాయి జాబులు అన్నందుకే కదా. వాళ్ళకంటే ఎక్కువ ప్రచారాలు చేసింది మేము. నిరుద్యోగులం చేసి గవర్నమెంట్ ఫామ్ అవడానికి వాళ్ళకు కూడా తెలుసు. అలాంటిది ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేరు మమ్మల్ని? ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా నిరుద్యోగులు రోడ్డు మీదే ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ అప్పుడు కూడా మీరు రోడ్డు మీద ఉన్నారు, ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా గానీ విద్యార్థులను పట్టించుకోవడం లేదు. ఎలాంటి సమస్యలు వాళ్ళకి వస్తున్నాయి జాబులు. వాళ్ళకి ఎలాంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీ సీట్లు వాళ్ళు చూసుకుంటారు తప్ప వాళ్ళకి పదవి వచ్చిన తర్వాత స్టూడెంట్ ని పట్టించుకోవడం అనేది మర్చిపోతున్నారు. బీఆర్ఎస్ వచ్చిన వాళ్ళ కొంపలు నిండుతున్నాయి, తర్వాత కాంగ్రెస్ వచ్చిన వాళ్ళ కొంపలు నిండుతున్నాయి, బీజేపీ వచ్చిన వాళ్ళ కొంపలు నిండుతున్నాయి తప్ప నిరుద్యోగుల కొంపలు మాత్రం నిండడం లేదు. ప్రజా పరిపాలన వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ప్రజా పరిపాలన జరుగుతుంది. ప్రజా పరిపాలన వచ్చిన 2 రోజులు షోప్ టాప్ చేసిండ్రు, అందరు సమస్యలు తీసుకుంటాం అది అని చెప్పి దాన్ని మూసి పడేసిండ్రు. ఇప్పుడు ఎవరున్నారు? కనీసం ఒక కలెక్టర్ కూడా లేడు కదా. ఎవరున్నారు? సెక్రటరేట్ ఇప్పుడు ఎవరు లేరు. మరి ఇంకెక్కడ ప్రజాపాలన? సెక్రటరేట్ కనీసం అంటే గేట్ దాటడానికైనా ఉందా? ఇప్పుడు నిరుద్యోగులు మీ సమీక్ష చెప్పలేదు. ఇప్పుడు ఈడికి రానికేనే మాకు నానా తండాలు పడి మా అశోక్ సార్ పర్మిషన్ కోసం తిరుగుతున్నాడు. సెక్రటరేట్ 3 వరకు పర్మిషన్ ఇచ్చారు. 10 to 3 వరకు పర్మిషన్ చేసుకుని ఎలాంటి లొల్లులు కావద్దంట. మేమేమన్నా ధర్నా లొల్లు చేయడానికి వచ్చాము. స్టూడెంట్స్ ఒక్కొక్కరు 3 years 2 years నుంచి లక్షల అమౌంట్ పెట్టి ఇక్కడ ఉంటున్నాము. అశోక్ నగర్ లో తెలుసున్నర్లో ఉంటున్నాం. ఒక్కరికి జాబులు లేక పేద ప్రజలు ఎట్లుంటాము? మా ఆవేదన ఎవరు లేక. మీ ఎజెండా ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఇది ఏమన్నా సాయంత్రం లోపు ఏమన్నా మాకు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, పెంచేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మా ఆర్సీనెట్ లోనే దాదాపు 40% స్టూడెంట్స్ వాళ్ళకి కొత్తగా అప్లై చేసుకోవాలి. వాళ్ళు రెడీగా ఉన్నారు అప్లై చేసుకోవడానికి. చాలా మంది వచ్చారు ప్రొటెస్ట్ కి. మళ్ళీ 1:100 రేషియో దిగాల గ్రూప్ అని ప్రకటించాలి. జియో 46 కమిటీ విధి విధానాలు ఏంది తెలియలేదు. ఇప్పటికి ఏం జరిగిందనే దాని మీద విధి విధానాలు ఏమీ లేదు. ఈ రోజైనా మీకు ఏదన్నా ఆన్సర్ దొరికిద్దని ఆశిస్తున్నారు? మాకు ఆన్సర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ దగ్గర నుంచి మాకు ఆన్సర్ రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మాకు ఏం ఆన్సర్ రాలేదు. నిరుద్యోగులు వాడుకొని రాజకీయ పదవులు పొందడానికి తప్ప నిరుద్యోగులు వాళ్ళు పట్టించుకునేది ఏముండదు. ఇప్పుడు బాల్మూరు వెంకట్ గానీ రియాజ్ సార్ గానీ కోదండరామ్ సార్ గానీ వీళ్ళు మమ్మల్ని నిరుద్యోగులు రాజకీయంగా వాడుకున్నారు. ఇలా ఏ ప్రభుత్వం ఉన్నా రాజకీయంగా నిరుద్యోగులు వాడుకుని పదవులు పొందుతారు వాళ్ళు అంతే తప్ప వాళ్ళు పదవులు పొంది వాళ్ళు అనుభవిస్తారు. నిరుద్యోగులు అక్కడనే రోడ్డు మీద ఉండిపోతారు. నిరుద్యోగుల జీవితాలు మారేది ఏది లేదు. మాకు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2, 3 పోస్టులు పెంచేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అప్లికేషన్ కి. అలాగే పరీక్షలు నిష్పక్షపాతంగా జరగాలి. మళ్ళీ 1:100 రేషియోలో గ్రూప్ 2 గ్రూప్ 1 తీయాలి. ఇదే మా ప్రధాన డిమాండ్. మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. మా నిరుద్యోగుల సమస్య ఏంటంటే మమ్మల్ని
మమ్మల్ని పరిష్కరించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు. అది ఉమ్మడి నల్గొండ నుంచి అది చాలా మంది కాదనని సత్యం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా మంది పోరాటం చేశారు, ఇంటింటికి తిరిగారు, అమ్మ అయ్యారు అయ్యా అయ్యారు వాడుకో అందరూ ఇంటింటికి వెళ్ళి తిరిగి పోరాడిరు. ఆ పోరాడుతున్న ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. గద్దెనెక్కినాక పట్టించుకుంటా అనుకున్నాం, పట్టించుకున్నా లేదని. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏమన్నాడు, మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం అన్నాడు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు ఫిల్అప్ చేసేసి వెళ్ళి లెటర్స్ ఇచ్చిండు. అవి కూడా ఇంకా గురుకుల వాళ్ళు కూడా రోడ్ మీద ఉన్నారు. వాళ్ళకి ఇంకా రిలీఫ్మెంట్ ఏది ఇవ్వలేదు. వాళ్ళకి ఇంకా వాళ్ళ సమస్యనే ఉండదు. మీరు ఏ నోటిఫికేషన్ ఇచ్చారో దాని మీద ఎంత విధి విధానాలు మీరు ఎక్కడ కదా వెళ్ళారు తీసుకొని రిపోర్ట్ చూడండి. ఎవరి ఉద్యోగాలకి ఎవరు ఈ ధర్నా గురించి కూడా ముందుగానే మీరు చెప్పడం జరిగింది. 10 రోజుల ముందే ఈ ధర్నా గురించి మాట్లాడడం జరిగింది. మరి ఈ 10 రోజుల్లో ఎవరైనా నాయకుడు కానీ ఎవరైనా వచ్చి మీతో మాట్లాడడం జరిగిందా? అసలు ఏంటి? మేము ప్రతి రాజకీయ లోకల్ ఎమ్మెల్యే మొన్న 18th రోజు ఫోన్ కాల్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు ఎవరు. మా నిరుద్యోగి సోదరి మిత్ర గారు కూడా పేరు నాకు తెలియదు, ఆమె ప్రణాళిక సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారు కాలు పట్టుకుంది ఆమె. ఇంతకంటే ఇంకా దిగజారాల బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగజారిందని మేము మిమ్మల్ని తెచ్చుకున్నాం. మీ దగ్గర కూడా దిగజారైనా మేము వచ్చి ఇప్పుడు మీరు కాదని చెప్పేసి ఇంకెక్కలు పోతాం. హరీష్ రావు మాట్లాడుతున్నాం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిరుద్యోగం ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు ఈయన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈయన మమ్మల్ని పట్టించుకోలేదు. ఇదే చెప్తున్నా కదా, ప్రతిపక్షాలు ఉన్న ఎవరికైనా ఫస్ట్ కనబడేది ఎవరు, వాళ్ళకి కావాల్సింది నిరుద్యోగులు. అంటే మీరు మాట్లాడిన దాని ప్రకారం కూడా మనం ఆలోచిస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు అంటే గతంలో మీకు బీఆర్ఎస్ పార్టీ నుంచి సపోర్ట్ లేదు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? అంటే రాజకీయ పరంగా నిరుద్యోగుల్ని యూజ్ చేసుకుంటున్నారు. ఇది చెప్తున్నా కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోలేదు. ప్రతిపక్షాలు ఎవరున్నా నిరుద్యోగులు వాడుకుంటారు అంతే. వాళ్ళ ఉనికి కోసం మమ్మల్ని నిరుద్యోగులు వాడుకొని వాళ్ళకి కావాల్సిన పాప ఏదో జరుపుతారు అంతే తప్ప మమ్మల్ని పట్టించుకుని నాది. రేపు అధికారంలో వాళ్ళు వచ్చినా మమ్మల్ని పట్టించుకునేది ఏముండదు. బల్మూరు వెంకట ఏడున్నాడు. టీఎస్పీసీ భవన్ ముట్టేటప్పుడు మేము కూడా పోయినా. బల్మూరు వెంకట వచ్చిండు, కోదండరామ్ సార్ వచ్చిండు, రియాజ్ సార్ అన్నాడు. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని వాడుకొని వాళ్ళు ఎమ్మెల్సీ పదవులు పొందిరు. మరి మా ఎటువైనా మా జీవితం. ఎలక్షన్ ముందు మీకు దీనికి సంబంధించి పర్మిషన్ రాలేదు ధర్నాకు సంబంధించి. ఇప్పుడు వచ్చింది ఎలక్షన్ ముందు. సో ఇప్పుడు వచ్చింది. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఇది నాకు యాక్చువల్లీ మేము పర్మిషన్ అప్పుడు అడిగినా, అప్పుడు ఇవ్వలేదు. అది ఇప్పుడు ఇచ్చిర్రు. నిన్ననే మా పర్మిషన్ తీసుకున్నారు. అశోక్ సార్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. వీళ్ళు ధర్నాకు ప్రొటెస్ట్ కానీ అదేంది ఇంకా ఇది గ్రూప్ గురించి ఉద్యమం గురించి జరుగుతుంది అని తెలిసినాక ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. టీఎస్పీసీ బోర్డు ఏం చేసింది, ఎడిట్ ఆప్షన్ ఇచ్చేసి ఓకే మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, మీరు ఏదైనా చేసుకోర్రి అని ఒక ధోరణితో వెళ్ళిపోతుంది. ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. మాకు కావాల్సింది ఏంటి, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడానికి ప్రజాపాలన వచ్చింది, అది ఇది అని చెప్పేసారు. మాకు కావాల్సింది ఏం లేదు, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచేసి 1:100 గ్రూప్ 1 తీయాలి. జియో 46 మీద కేటీఆర్ మాట్లాడుతున్నాం. మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఏం చేయలేదు కానీ మొన్న మాట్లాడుతున్నాం. జియో 46 మీద మేము కమిటీ చేసినాం, మేము ఏదో అనుకున్నాం. ఎలక్షన్ కూడా వచ్చిన వాళ్ళు మేము దాని మీద ఏం చేయలేకపోయినాం. అరే అప్పుడు వాళ్ళు చేసింది ఏం లేదు, నిరుద్యోగులు రాజకీయంగా వాడుకొని వాళ్ళు పబ్బం కడుతున్నారు అంత మించి ఏం లేదు. ఇలా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటాను ప్రభుత్వాన్ని. ఏ ప్రభుత్వం అయినా కానీ మమ్మల్ని ఆదుకొని మా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించేసి మాకు కావాల్సినట్టు కాదు, అందరూ కోరుకుంటారు. ఇప్పుడు ఒక్కలేం కాదు కదా, చాలా మంది వచ్చారు. ఎవరికి ఇలా ఏ పార్టీతో రాజకీయ పార్టీతో సంబంధం లేదు. అది మా ప్రధాన డిమాండ్. అది గ్రూప్ 2, 3 పోస్టులు పెంచేసి కొత్త న్యూ అప్లికేషన్స్ కి ఛాన్స్ ఇవ్వాలి అంతే. అంటే మీరు చెప్పండి అన్న, అంటే ఈ ధర్నా ద్వారా అయినా మీకు ఏమైనా ఒక ఆన్సర్ వస్తుంది అంటారు ఈ రోజైనా? ఖచ్చితంగా వస్తుంది సార్. ఎందుకంటే నేను గత 3 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. అండ్ ఆల్సో నాకు బీఈడి కూడా ఉంది. నేను రీసెంట్ గా టెట్ ఎగ్జామ్ రాశాను. ఇప్పుడు డిఎస్సికి అండ్ గ్రూప్ 2కి వారం వ్యవధి ఉంది. ఇది చాలా అన్యాయం సార్ ఇది. ఎందుకంటే నేను గత 3 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా. అలాగే అంటే నేను ఓన్లీ ప్రిపేర్ అయితే ఇంకా గ్రూప్ 2కే ప్రిపేర్ కావాలా, లేదంటే డిఎస్సికి ప్రిపేర్ కావాలా, అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. ఇది చాలా దారుణం సార్. వచ్చినా కూడా అంటే స్టూడెంట్సే బయటకు రావాల్సి వస్తుంది, అంటే నిరుద్యోగులు బయటకు వచ్చి పోరాడాల్సి వస్తుంది. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కావచ్చు. అంటే దీన్ని బట్టి మీరు ఎలా అర్థం చేసుకున్నారు సార్? ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన అని చెప్పేసి ప్రధానంగా నిరుద్యోగులే ఇప్పుడు మన ఈ ప్రజాపాలన తీసుకొచ్చింది. అలాంటి ప్రజాపాలన అని చెప్పేసి నిరుద్యోగుల్ని నిండా ముంచింది సార్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇలాగే కొనసాగితే ఈ గవర్నమెంట్ ఎక్కువ రోజుల్లో ఉండదని చెప్పేసి కూడా విద్యార్థుల నుంచి మేము హెచ్చరిస్తున్నాం. మెయిన్ గా ఎగ్జామ్ కి 3 months టైం ఉండేలా, మినిమం 3 months ఉండేలా చూస్తే చాలా మంది ఇప్పుడు ముందు కూడా చాలా మంది సపోర్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ నాయకులు. నిరుద్యోగులు మేము ఉద్యోగాలు ఇస్తాం, మేము నిలబడతాం నిరుద్యోగుల తరఫున. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా మంది లీడర్లు ముందుకు వచ్చి మేము నిరుద్యోగుల తరఫున కొట్లాడతామని చెప్పేసి కొట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు ఆ మంత్రులందరూ ఏమైనట్టు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏమైనా సార్? ప్రధానంగా అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ చేంజ్ చేసిందే నిరుద్యోగులు. ప్రధానంగా గ్రూప్ 2కి ఎగ్జామ్ కి గ్యాప్ లేకపోవడం వల్లనే నిరుద్యోగులు గ్రూప్ 2 ఉద్యమం చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బీఆర్ఎస్ అడుగుజాడల్లో నడుస్తుంది. ఇలాగే నడిస్తే మాత్రం
ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండదు అని చెప్పేసి ఈ విద్యార్థుల నుంచి నేను హెచ్చరిస్తున్నాను సార్. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు గవర్నమెంట్ రావడానికి, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ప్రధానంగా నిరుద్యోగులకి ఏదైతే ఉద్యోగాలు కల్పిస్తాను కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు చాలా మంది వచ్చి సపోర్ట్ చేశారు మీకు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు చాలా మంది వచ్చి మేమున్నాం, మేము ఉద్యోగాలు కల్పిస్తామని. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఏమైనట్టు, ఆ మంత్రులందరూ ఏమైనట్టు, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా జవాబు ఉందా లేంటి? నిరుద్యోగుల ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రతిసారి చెప్తుంది. ప్రతిసారి మేము సానుకూలంగా ఉన్నాం కానీ ప్రతి నాయకుడు మాట్లాడుతాడు, కానీ సానుకూలంగా అంటే జవాబు దొరకట్లేదు నాయకుల దగ్గర నుంచి. అది రెస్పాండ్ అవుతారు కానీ దానికి సరైన పరిష్కారం దొరకట్లేదని మేము. పల్మూరు వెంకట్ లాంటి వాళ్ళు కానీ, తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళు కానీ చాలా మంది ఈ నిరుద్యోగుల గురించి గతంలో చాలా సార్లు మాట్లాడిన విషయం. ఇప్పుడు తీన్మార్ మల్లన్ ఎమ్మెల్యే అయ్యాడు, మరి ఆయన నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా లేకపోతే? తిన్మార్ మల్లన్న అండ్ బల్మూరు వెంకట్ కూడా నిరుద్యోగుల గురించి చాలా ఫైట్ చేసిరు అధికారం లేనప్పుడు. ఇప్పుడు అధికారం వచ్చినాక కనీసం దాని గురించి చర్చించడానికి కానీ, దాని గురించి పరిష్కార మార్గాలు కానీ కనుక్కోకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. పరిపాలన తీసుకొచ్చిన గవర్నమెంట్ ఎలా ఉందండి? ప్రజలకు సరిపోతుందా? ప్రజలకి తగ్గట్టుగా పరిపాలన ఉందా లేకపోతే ఎవరి నాయకులకు తగ్గట్టుగా పరిపాలన? ప్రజాపాలన అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ప్రజాపాలన అంటే ప్రజల సమస్యలు తెలుచాలి, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అది డస్ట్బిన్ లోకి వెళ్తుంది తప్ప దాని పరిష్కార మార్గాలు జరుగుతలేవు. పరిష్కార మార్గాలు జరుగుతుంది నిజమైన ప్రజాపాలన అని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. చెప్పాలండి, అంటే ప్రధానంగా ఇప్పుడు మీ ధర్నాకి ఎజెండా ఏంటి? నిరుద్యోగుల పరిస్థితి గతం నుంచి కూడా, అంటే ఒక 10 రోజుల నుంచి మీరు ధర్నాలు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఏమైనా ఆన్సర్ వచ్చిందా గవర్నమెంట్ నుంచి? అసలు ఎలాంటి ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పటిదాకా ఆన్సర్ ఏం రాలేదండి, ఎవరు రెస్పాండ్ అయితే లేరు. ప్రధానంగా ద బిగ్గెస్ట్ లాస్ ది తెలంగాణ ఎంప్లాయీస్ ఆర్ స్టూడెంట్స్ ఏంటంటే జియో నంబర్ 46. ఎంత డేంజర్ అంటే అది ఇంతకు ముందు గతంలో, ఇప్పుడు హైదరాబాద్ లో సగంకి సగం ఆంధ్రోళ్ళు ఉన్నారు. ఆంధ్రోళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చిన ఉద్యోగం మీరు చూడండి, నిజామాబాద్ కానీ, ఖమ్మం కానీ, వరంగల్, ఖమ్మము, నల్గొండ పోలీస్ అభ్యర్థులు, పోలీస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయిన అభ్యర్థులు చాలా మంది అక్కడ నుంచే 130, 140, 130, 110 వచ్చిన వాళ్ళకి వస్తలేదు. హైదరాబాద్ లో రాసే వాళ్ళు తక్కువ, పోస్టులు ఎక్కువ, 90 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టిర్రు. అది అంత దారుణం. అంటే ఇక్కడ ఆంధ్రోళ్ళు సగం మంది ఆంధ్రోళ్ళు ఉన్నారు అన్న. ఆంధ్రోళ్ళు ఎట్లా అంటే ఇక్కడ అప్పటి నుంచి వచ్చి మైగ్రేషన్ అయ్యి ఇక్కడ ఉన్నట్టున్నారు. వాళ్ళకి అనుకూలంగా జియో 46 పాస్ చేసింది కదా గవర్నమెంట్. దానికి ప్రకారంగా ఇక్కడ పోస్టులు మిగిలిపోతాయి. 90 అయింది, 70 వచ్చినా ఇచ్చేస్తారు. అంత దారుణం. నిజంగా గ్రామీణ విద్యార్థులు అక్కడ ఇప్పుడు రిజర్వేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో దేనికి ప్రొవైడ్ చేస్తారు? సోషల్ అప్లిఫ్ట్మెంట్ కోసం ప్రొవైడ్ చేస్తారు. నిజంగా ఎక్కడైతే ఎడ్యుకేషన్ యాక్సెసిబుల్ ఉండదో అక్కడ న్యాయం జరగడానికి రిజర్వేషన్ అనేది ఉంటుంది, కాస్ట్ రిజర్వేషన్ ఉంటుంది. కానీ ఇది అట్లా లేదు. ఎక్కడైతే అన్ని అవైలబుల్ ఉంటాయో, అన్ని యాక్సెసిబిలిటీ ఉంటాయో అందరికి హైదరాబాద్ లో, అట్లాంటి దాంట్లో రిజర్వేషన్ ఏ బేసిస్ మీద ప్రొవైడ్ చేస్తారు? ప్రభుత్వం కూడా చెప్పింది ఏంటంటే జియో 46 రద్దు చేస్తామనే కదా చెప్పడం జరిగింది. గతంలో మాట ఇవ్వడం కూడా జరిగింది నిరుద్యోగులు. మరి అది రద్దు చేయని పరిస్థితి. అండ్ ఇంకోటి, నిరుద్యోగులకి సంబంధించి నిరుద్యోగ వృత్తి కానీ, ఉద్యోగాలకు సంబంధించి ఇవన్నీ కూడా అంటే ఇంకా నెరవేరిన పరిస్థితి. మరి దీన్ని ఎలా చూస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు అవునన్నా కాదన్నా నిరుద్యోగుల వల్లనే ప్రభుత్వం ఏర్పడింది. నిరుద్యోగులు తలుచుకుంటే ఏమైనా చేస్తారు అనే దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా నోటిఫికేషన్ ఇచ్చి టైంకి రిక్రూట్మెంట్ చేస్తే మళ్ళీ ఈసారి అదే వస్తుండేనేమో. కానీ స్టూడెంట్లకు అన్యాయం చేసిండ్రు. చాలా మంది ఆస్పిరెంట్లు మీరు అశోక్ నగర్ లో చూడండి, 30 ఏళ్ళు దాటిన వాళ్ళు, 35 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్రిపేర్ అవుతున్నారు సంవత్సరాల కొద్ది. 12 సంవత్సరాలు అయింది మొన్న గ్రూప్ 1 అయింది తెలంగాణలో. దీనికోసమా మనం కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఆ రాష్ట్రంలో భారతదేశం అంతా తెలంగాణ గర్వించదగిన విషయం ఏంటంటే మనం స్వయంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏదో సరే నిరుద్యోగ వృత్తి ఇస్తాము, టైంకి రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత రద్దు చేయట్లేదు. ఏంది, మాకు పేపర్ వర్క్ వద్దండి, మాకు వెబ్ పోర్టల్ పెట్టి కంప్లైంట్స్ ఇష్యూ రేజ్ చేయండి మీరు, అట్లాంటివి మాకు వద్దు. అట్లాంటివి ఉంటే ఇప్పటిదాకా తెలంగాణ సాధించుకోకపోతుండే. మాకు ఫైట్ చేసి తెచ్చుకున్నాం తెలంగాణ. సపోర్ట్ చేసిన, అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే మీకు సపోర్ట్ చేసిన నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు ప్రధానంగా చాలా మంది పోస్టుల్లో కూడా ఉన్నారు, మంచి మంచి పోస్టుల్లో. మరి వాళ్ళు ఎందుకు ఇప్పుడు బయటికి రావట్లేదు? మరి అంటే వాళ్ళకి పదవి వచ్చింది కదండి. నిరుద్యోగులను వాడుకొని తెచ్చుకున్న పదవి అదొక పదవా? ఒకవేళ ఆయన నిజంగా, ఇద్దరు ఉన్నారా అండి, రియాజ్ సార్ ఉన్నారు, ఆయన కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు,
బల్మూరు వెంకట్ ఉన్నారు. ఆయన మేము సపోర్ట్ చేస్తేనే కదా ఆయన వచ్చింది. మేము సపోర్ట్ చేయకపోతే ఎక్కడి నుంచి వస్తారు? మేము వాళ్ళని ముందుండి నడిపించినామండి. మా గొంతు అక్కడ వినిపిస్తారు అని మేము ఓట్లేసి పెద్దల సభకు పంపించినాం బల్మూరు వెంకట్ని. సరే ఆయన ఏ బేసిస్ మీద వచ్చిండో కానీ మా గొంతు కానీ అక్కడ వినబడాలి కదా. రియాజ్ సార్ ఉన్నాడు, మరి అదే జియో నంబర్ 46 మీద మాట్లాడిన రియాజ్ సార్ కానీ, అదే జియో నంబర్ 46 మీద మాట్లాడిన బల్మూరు వెంకటన్న కానీ ఇక్కడ రావాలి కదండి. అంటే పదవి వచ్చినప్పుడు ఒకలాగా, పదవి రానప్పుడు ఒకలాగా. దానికి ఉన్న వాల్యూ ఏందండి? అది క్యారెక్టర్ అసాసినేషన్ కదా. ఒక పదవి ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా లేదు. మా వల్ల వాళ్ళు పదవిలోకి వచ్చిర్రు, ఖచ్చితంగా మాకు వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని సెంట్రల్ లైబ్రరీలో వస్తారో చూద్దాము, ఏ ముఖం పెట్టుకొని ఓయూలు వస్తారో చూస్తాం మేము కూడా. మీరు చెప్పండి, అంటే ప్రధానంగా అంటే మీ ఎజెండా ఏంటి ఇప్పుడు? మా ఎజెండా ఏంటంటే గ్రూప్ 1 లో 1:100 చేయాలి, గ్రూప్ 2 లో 2000 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 లో 3000 పోస్టులు పెంచాలి. ఎందుకంటే మొన్న జరిగిన రీసెంట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థి గారు తీర్మార్ మల్లన్న గారు చాలా హామీలు ఇచ్చినారు. నిరుద్యోగుల పక్షాల్లో నేను గొంతుగా ఉంటా, నిరుద్యోగుల పక్షాల్లో గవర్నమెంట్ తరపున నేను ప్రశ్నిస్తా, నిరుద్యోగుల తరపున నేను ఉంటాను, గ్రూప్ 2, 3 లో కంపల్సరీ నన్ను గెలిపిస్తే నేను ఎట్లయినా చేసి మీకు సపోర్ట్ చేసి పోస్టులు పెంచి సీఎం గారితో మాట్లాడి టీఎస్పీఎస్సీతో చర్చలు జరిపించి మీకు ఎట్లయినా పోస్టులు పెంచుతా అని హామీలు ఇచ్చి మా నిరుద్యోగులందరి దగ్గర ఓట్లు వేయించుకున్నారు. ఈ రోజు ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత నిరుద్యోగుల సమస్యలను పక్కన పెట్టి ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. కానీ ఇన్ని ఖాళీలు ఉన్నాక కూడా మాకెందుకు పోస్టులు పెంచుతలేరు, ఎందుకు సప్లిమెంటరీ నోటిఫికేషన్లు ఇస్తలేరు? అదే బట్టి విక్రమార్క గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1:100 ఇవ్వాలని అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించారు. కానీ ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు తెలంగాణకి. ఆయన ఎందుకు ఆ అంశాన్ని ప్రశ్నిస్తలేరు, ఎందుకు ఆ అంశాన్ని పైకి తీసుకొస్తలేరు? వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ, మరి ప్రజా పరిపాలన జరుగుతున్నట్ట జరగనట్ట? మరి ప్రజా పరిపాలన అని ఒక అంశాన్ని పెట్టి వాళ్ళు చెప్తున్నారు, కానీ మాకైతే అలా ఏం అనిపిస్తలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల విద్యార్థులు బాగా సఫర్ అయ్యి ప్రజా ప్రభుత్వం వస్తే బాగుపడుతుంది, మాకు ఉద్యోగాలు వస్తాయని అందరూ నమ్మి ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఊరూరా తిరిగి అందరూ ఓట్లు వేయించుకొని ఈ ప్రభుత్వం గెలిపించుకున్నారు. కానీ వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల అంశాన్ని ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో వీళ్ళు కూడా అదే పాత్రలో వెళ్తున్నారు. వీళ్ళు పాత్ చేంజ్ చేసుకుంటలేరు. ఎందుకంటే మొన్న బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 1:100 చేయాలి, గ్రూప్ 2 లో పోస్టులు పెంచాలి, 3 లో పోస్టులు పెంచాలని ప్రెస్ మీట్ పెట్టి చెప్పంగానే ఇద్దరు స్పందిస్తారు. కరెక్ట్ దానికి రెస్పాన్స్ గా బల్మూరు వెంకట్ గారేమో ప్రెస్ మీట్ పెట్టి ఆ ఇష్యూ మాకు తెలుసు, మాకు అవగాహన ఉంది, మేము కంపల్సరీ దాని మీద స్పందిస్తాము, మాకు రిప్రజెంటేషన్ శ్రీధర్ బాబు గారి దగ్గర ఉంది, టీఎస్పీఎస్సీతో కూడా మాట్లాడుతున్నాము, సీఎం గారు కూడా సానుకూలంగా స్పందిస్తారని చెప్పారు. మళ్ళీ తెల్లారే జీవన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అలా పాసిబుల్ కాదు, అట్లా ఎలా అవుతుంది, నోటిఫికేషన్ లో ఆ అంశంలో 1:50 కంపల్సరీ ఉన్నది, మేము ఒకవేళ 1:100 చేస్తే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 1:50 కోరుకున్న వాళ్ళు కోర్టులో కేసేసి నోటిఫికేషన్ రద్దయ్యే ఛాన్స్ ఉందన్నారు. మళ్ళీ అదే పక్కన ఉన్న మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. అందులో నోటిఫికేషన్ లో క్లియర్ గా 1:50 ఉండే. వాళ్ళు ఇమీడియట్ గా స్టూడెంట్ డిమాండ్ మేరకు 1:100 చేసిండు. పక్కన ఉన్న తెలంగాణ ఏపీపీఎస్సీ పబ్లిక్ కమిషన్ చేసినప్పుడు మన పబ్లిక్ కమిషన్ ఎందుకు చేయరు? విద్యార్థులు ఎందుకంటే మన గ్రూప్ 1 నోటిఫికేషన్ 12 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఆ రోజు మన గ్రూప్ 1 ఎగ్జామ్ జరుగుతుంటే తెలంగాణ ఉద్యమం కోసం గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామే ఆపుకున్నాం మనం తెలంగాణ ఉద్యమం కోసం. అలాంటిది ఇప్పుడు ఈ మనకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గ్రూప్ 1 కోసం రాయాలని ఎదురు చూస్తున్న వాళ్ళు, వయసు మీద పడ్డ వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు చాలా మందికి బాగా చదువుకున్న వాళ్ళకి గ్రూప్ 1 లో మంచి మార్క్స్ రాలేవు. ఎందుకంటే పేపర్ టఫ్నెస్ వల్ల, వాళ్ళు ఏదో పనులు చేసుకోవడం వల్ల వాళ్ళకి రాలేదు. నార్మల్ గా యూట్యూబ్ లో వీడియోలు చూసిన వాళ్ళు, టెలిగ్రామ్ లో వీడియోలు చూసిన వాళ్ళు, ఊరికి ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఏం చదవని వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తున్నాయి. సో ఈ బేసిస్ మీద అందరికి అవకాశం ఇస్తే మెయిన్స్ లో క్వాలిఫై చేయగానే మనకి జాబ్ వచ్చినట్టు కాదు. మెయిన్స్ రాసి మంచిగా మార్క్స్ వచ్చిన వాళ్ళకే లాస్ట్ ఫైనల్ గా వస్తుంది. సో మేము 1:100 ఇవ్వాలని కోరుతున్నాం. అంటే ఇంకొక విషయం, అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సపోర్ట్ చేయని నాయకులు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మీకు సపోర్ట్ చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? మరి అంటే ప్రభుత్వం మారాక వాళ్ళు వచ్చి మీకు సపోర్ట్ చేసి ఇప్పుడు నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలని, వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాలని చెప్తున్నారు. మరి దీన్ని ఎలా? ఇదంతా రాజకీయ లాభం కోసం అండి. జియో నంబర్ 46 వచ్చిన వాళ్ళే, ఇప్పుడు దాని గురించి కొట్లాడుతున్న వాళ్ళే.
వాళ్ళే తెచ్చి ఇప్పుడు వాళ్ళు పట్టించుకోకనే కదా వాళ్ళకి పరిస్థితి వచ్చింది. పార్లమెంట్ లో 0 సీట్లు వచ్చినాయి లోక్సభ ఎలక్షన్ లో. నిరుద్యోగులతో పెట్టుకుంటే అట్లుంటదని వాళ్ళకి అర్థమైంది. అలా పశ్చాత్తాపమో ఏందో తెలియదు నాకు, కానీ వాళ్ళు సరే సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ కర్మగాలి, వాళ్ళు ఓడిపోయినరు. ఇప్పుడు మారి మంచి బాట నడుస్తే మంచిగా ఉంటది. ఎందుకంటే తెలంగాణ ఒక్కటండి, తెలంగాణ అంటేనే పోరాటం చేసే గడ్డ. అట్లాంటిది అహంకారంతో కూడిన బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ గడ్డలు బద్దలు కొట్టి మేము ఓడించినాం. ప్రజా పరిపాలన అని చెప్పడం జరిగింది. మరి ప్రజా పరిపాలన కనపడుతుంది. ప్రజా పరిపాలన పేపర్ మీదే ఉంది. ప్రజా భవన్లు పేర్లు మారిస్తే ప్రజాపాలన కాదు కదండి. పాలసీస్ ఇంప్లిమెంటేషన్ ముఖ్యం. మనకి పాలసీస్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నది అనేది ముఖ్యం. నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది? మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కారణం నిరుద్యోగులు, చాలా కీలక పాత్ర పోషించారు నిరుద్యోగులు. మరి అట్లాంటప్పుడు వాళ్ళని వాళ్ళ అన్ని రిక్వెస్ట్లు మనం పరిశీలన చేయాలి అనే ఒక ఇది వాళ్ళకు ఉండాలి. లేదంటే ప్రజాపాలన ఎట్లా, ప్రజలు ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి, గవర్నెన్స్ కావాలి. గవర్నమెంట్ కాకుండా గవర్నెన్స్ ముఖ్యం. మనకి కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అయితేనే బాగుంటది ప్రజాపాలన. మీ డిమాండ్స్ కి ఒక క్లారిటీ వస్తుంది అంటారా, లేకపోతే మీ ఆశిస్తారు? ఖచ్చితంగా మేము ఉద్యమం చేస్తాము. రేపు 21న కేబినెట్ మీటింగ్ ఉంది. ఈ చర్చ వాళ్ళ కేబినెట్ మీటింగ్ లో ఒక భాగం అవ్వాలి. వాళ్ళు సానుకూలంగా స్పందిస్తారని మేము ఆశిస్తున్నాము. లేదు అని అంటే మేము గతంలో చేసినట్టు ఉద్యమం చేస్తాం. మా అంటే ఏమవుతుంది, మేము రాజకీయంలోకి ఎందుకు ఉద్యోగాలు చేసి మంచిగా సర్వీస్ చేయాలి ప్రజలకి అనే ఒక మోటివ్ తోని రాజకీయంలోకి రాలేదు. నిజంగా ఇట్లా అన్యాయంకి మేము గురైతే ఖచ్చితంగా యువత, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, పంచాయతీ రాజ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఓట్లు చీల్చడానికన్నా మేము ఖచ్చితంగా వెళ్ళి పోటీ చేస్తాం. ఇండిపెండెంట్ గా ప్రతి ఒక్క నిరుద్యోగి ఊర్లలో గ్రామాలకు వెళ్ళి సర్పంచ్ గా నిలబడతాడు, వార్డ్ మెంబర్ గా నిలబడతాడు, జెడ్పీటీసీ ఎంపీటీసీలు కార్పొరేషన్లు కూడా పోటీ చేస్తుంది. అది. థ్యాంక్ యూ మేడం. చెప్పండి. అంటే ప్రభుత్వం కూడా మారింది, ఇంకా నిరుద్యోగులు ఆన్ రోడ్ మీద ఉన్నారు, ఇంకా క్లారిటీ లేదు. గ్రూప్ 1 గ్రూప్ 2 కి సంబంధించి కానీ ఇంకా క్లారిటీ లేదు. 10 రోజులుగా మీరు ధర్నా చేస్తున్నారు, ధర్నాకు కూడా పిలుపునిచ్చారు, మరి ఇప్పటికీ కూడా క్లారిటీ రాలేదు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఎట్లా చూడటం ఏందండి, ఒక్క వర్డ్ లో చెప్పొచ్చు, నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం ఎందుకు వచ్చింది చెప్పాలంటే అహంకారంతో వచ్చిన నిర్లక్ష్యం. ఎందుకు పదవులు వచ్చినాయని అహంకారం మీకుంది, అదే దాని వల్లనే మీకు నిర్లక్ష్యం వచ్చింది. క్లియర్ గా మాకు అనిపిస్తుంది. అదే మీకు రెస్పాన్సిబుల్ ఉన్న పర్సన్స్ అయితే నేను ఒకటి క్వశ్చన్ చేసిన రేవంత్ రెడ్డి గారు, మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఎవరిని కలవడు, ప్రజలకు దూరంగా ఉంటాడు అన్నావు. మరి నువ్వు ఈరోజు మమ్మల్ని కలిసినావా? నీ ఇంటి ముందే గురుకుల అభ్యర్థులు ఎంత మంది రోజు ధర్నాలు చేస్తలేరు ఆ ప్రమోషన్ల కోసం, దానికోసం దీనికోసం. నువ్వు ఇంటి నుండి బయటకు పోయేటప్పుడు కనిపిస్తారు, లోపలికి వచ్చినప్పుడు కనిపిస్తారు. మరి అది కనిపించట్లేదా నీ కళ్ళకి? కనిపించినా కళ్ళు మూసుకుంటున్నావా? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు చాలా మంది నిరుద్యోగుల తరపున మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అలాగే నిరుద్యోగ తరపున కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. మేము వస్తే ఇది చేస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఏమైనట్టు? వాళ్ళందరికి పదవులు వచ్చినాయి కదండి. నిరుద్యోగులతో ఏం సంబంధం? కాంగ్రెస్ లో మేము ఎవరిని అప్రోచ్ అయినా ఏం చేస్తున్నారు తెలుసా? రియాజు, బల్మూరి వెంకట్, వీళ్ళిద్దరిని మరి వాళ్ళు రిప్రజెంటేటివ్స్ గా అనౌన్స్ చేసుకున్నారా, లేకపోతే నిజంగానే ప్రభుత్వం రిప్రజెంటేటివ్స్ గా పెట్టిందా మాకు తెలీదు. ఓకే, అయినా వాళ్ళు ముందు మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు గవర్నమెంట్ కి? వెనకంగా 10-20 మందిని వేసుకొని తిరిగి తప్పుడు సమాచారం ఇస్తే అయిపోతుంది అనుకుంటారా సమస్య? ఒక రోజు ఊకుంటారు, 2 రోజులు ఊకుంటారు, అట్లా 6 నెలలు ఓపిక పట్టినరు. ఇప్పటి నుంచి ఎందుకు ఓపిక పడతారు నిరుద్యోగులు? ఇప్పుడు ఆ 10-20 ఇప్పుడు ఏమైతుందంటే ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే నువ్వు మాట్లాడకు, నువ్వు సైలెంట్ అయిపో, నీకు నామినేటెడ్ పోస్టులు ఇస్తావు. ఎంతమందికి ఇస్తావు నామినేటెడ్ పోస్టులు? నీకు వచ్చిందని చెప్పి అందరికి ఇస్తావా? నువ్వు 10 ఇస్తావు, 20 ఇస్తావు, 30 ఇస్తావు. ఇస్తే సరిపోతుంది. ఎలా ఇస్తున్నారు? ఇట్లా ప్రే చేస్తున్నారు అనమాట. మీరు గమ్మున ఉండండి, మీకు ఇవి వస్తాయి అవి వస్తాయి అట్లా చెప్పి వాళ్ళతో నిరుద్యోగులందరినీ మభ్యపెడుతున్నారు. ఎందుకు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీటి గురించి చర్చ లేదు, అప్పుడు కూడా నిరుద్యోగులు ఉన్నారు. మరి ఇప్పుడు అదే బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు వచ్చి మీకు సపోర్ట్ చేస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? అంటే చెప్తా. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళు అన్యాయం చేసిరు మాకు, నేను కాదని అనట్లే, వాళ్ళని వెనకేసుకు రావట్లే. చేసినా కూడా లాస్ట్ కి వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు రియలైజ్ అయినరు, అమ్మా మేము మీ విషయంలో నిర్లక్ష్యం వహించినాం, ఇప్పటి నుంచి మేము వహించాం, నెక్స్ట్ వచ్చినప్పుడు మేము మీ డిమాండ్లన్నీ చేస్తామని మాట్లాడినారు. అవును, నువ్వు కూడా అదే మాట ఇచ్చినావు, వాళ్ళు అదే మాట ఇచ్చిరు. సో ఇప్పుడు వాళ్ళు మాకు సపోర్ట్ రావడంలో తప్పేముంది? ఇప్పుడు వాళ్ళని నిందించినావు, నువ్వు నిందించిన ఒక్క విషయం ప్రూవ్ చేసినావా చెప్పు? ప్రూవ్ చేసిందా? ప్రూవ్ అవ్వలే అంటే అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడాలి.
జాబ్ క్యాలెండర్ ఇచ్చినా చెక్ చేసుకోపోండి అన్నావు. ఏది జాబ్ క్యాలెండర్? ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండర్? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇంటెన్షన్ ఏంది, నేను ఇచ్చినా అని మీడియాలో చెప్తే అది హల్చల్ అవుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసి అరే మీరు ఓట్లు వేసినందుకు మీకు జాబ్ క్యాలెండర్ ఇచ్చింది కదా, వాళ్ళని ఆకట్టుకోవాలని నువ్వు చూస్తున్నావేమో. అదే ప్రతి ఒక్క నిరుద్యోగి తలుచుకుంటే మా అమ్మ మా అబ్బ మా తాతలందరూ మేము చెప్పింది తినక నువ్వు చెప్పింది తింటారా? నువ్వు చేసే అన్యాయాన్ని మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాం అనుకో, తలకాయ ఎడబెట్టుకుంటావు నువ్వు కదా. నువ్వు అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కదా. నేను చూసి మేము ఏం నేర్చుకోవాలి? అబద్ధాలు మాట్లాడడం నేర్చుకోవాలా? నేను ఒక్కటే క్వశ్చన్ చేస్తున్నా, ఈ రోజు ఒక్క పని చెప్పండి మీరు నిరుద్యోగులకు కావాల్సిన పని చేసింది. తిప్పి కొడితే 60 పోస్టులు పెంచిండు గ్రూప్ 1 లా. ప్రజా పరిపాలన అని చెప్తున్నారు కదా, అంటే ప్రజా పరిపాలన ఉన్నట్టా లేనట్ట మరి దీని పరిస్థితి? ప్రజా పరిపాలన అంటే ప్రజలకు కావాల్సిన డిమాండ్స్ ఏంటో వినాలి. అట్లీస్ట్ చేయడం చేయకపోవడం అనేది అనాలిసిస్ తర్వాత నువ్వు చెప్పొచ్చు. ఇంతవరకు నువ్వు వినలే కదా, ఇంకా ప్రజాపాలన ఎట్లయితది? ఏ రకంగా ప్రజాపాలన అండి ఇది? ఏ పనిలో నువ్వు ప్రజల మాట విని చేసినావు? సరే, అన్నిటికని ప్రజల మాట విని చేయలేరు. నువ్వు వినడానికి సిద్ధంగా లేనప్పుడు ఇంకా ప్రజాపాలన ఎట్లా చేస్తావు? నువ్వు ఏ రకంగా చేస్తావు ప్రజాపాలన? ఎలా ఉందంటే ఇప్పుడు మీ నిరుద్యోగులు బాధ చెప్పుకోవడానికైనా ఎలా ఉందా? ఇప్పుడు సెక్రటరేట్ కావండి, లేదా ప్రగతి భవన్ ఉంది, ప్రజాభవన్ అని పెట్టారు, మరి దానికి సంబంధించి ఎలా ఉందా? కనీసం మనకు బాధలు ఎట్లా ఉందంటే ఒక 10-20 మంది ఉంటారు, వాళ్ళని తీసుకొని ఈ రియాజ్ అనేటైనా బల్మూర్ వెంకట్ అనేటైనా పోతాడు అంతే. ఇక మేము చూస్తున్నాం చేస్తున్నాం అంతే. అంతకు మించి ఇంకా ఇప్పుడు నాలాంటి కొత్త వాళ్ళకి పోవడానికి అవకాశం లేదు, రాను కూడా రానివ్వరు. మీడియా ముఖంగా కూడా ఇప్పుడు ఎవరైతే తీన్మార్ మల్లన్న గానీ ఇలాంటి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది నిరుద్యోగులకు సంబంధించి. నేను అండగా ఉంటానని కూడా మొన్న కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు ఆయన, మరి ఆయన సపోర్ట్ వచ్చిందా? మరి కనీసం ఆయన సపోర్ట్ లేదండి. ఆయన బిజీ ఉన్నాడు. ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో ఖర్గేని కలవడానికి, కేసీ వేణుగోపాల్ కలిసి నేను ఎమ్మెల్సీగా గెలిచినా అని చెప్పుకోవడానికి ఆయన దందాలు చేసుకోవడంలో బిజీ ఉన్నాడు తప్ప నిరుద్యోగుల విషయంలో బిజీ లేడు. ఇదే తీన్మార్ మల్లన్న దగ్గరికి నేను కూడా పోయిన ఒక రోజు పోతే, అయ్యో జనార్దన్ అని చెప్పు చూపించి నువ్వు మీడియా ముఖంగా చెప్పినోడివి, నీకు అంత చిత్తశుద్ధి ఎందుకు లేదు ఈ రోజు? సరే అవంతా పక్కన పెడితే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ నువ్వు గ్రాడ్యుయేట్స్ వేస్తేనే ఓట్లు వేస్తేనే గెలిచింది. ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ ఎవరో గ్రాడ్యుయేటే కదా వేసింది. మరి వేసినప్పుడు అరే వీళ్ళ బాధ ఇది ఉంది, నీ దృష్టికి తీసుకొచ్చినాక నువ్వు ఎలక్షన్ ప్రచారం కోసం యూజ్ చేసుకున్నావు తప్ప దాన్ని ఆచరణలో పెట్టినవా నువ్వు? కనీసం ఒక్కసారి కాకపోతే ఒక్కసారి నా సీఎం దగ్గర మాట్లాడినా, నీ దందాల గురించి పోయి మాట్లాడుకుంటావు, మరి మా గురించి ఎవరు మాట్లాడాలి? ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే మా అందరికి రిప్రజెంటేటివ్ అన్నట్టు నువ్వు అఫీషియల్ గా. నువ్వు ఇదే ప్రశ్నించకపోతే ఇంకా రేపు ఏం ప్రశ్నిస్తావు నువ్వు? అసలు యువర్ అన్ఫిట్ టు బి ఎమ్మెల్సీ. నేను చెప్తున్నారా, అన్ఫిట్ టు బి పైసలు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నాడేమో నాకు తెలియదేమో కానీ అన్ఫిట్ టు బి ఎమ్మెల్సీ అండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అన్నప్పుడు మినిమం ఇంగిత జ్ఞానం ఉండాలి. ఒక సమస్య కాకపోతే ఒక సమస్య పరిష్కరించాలి. మొన్న గురుకుల వాళ్ళు కూడా అడ్డుకున్నారు ఆయన సీఎం ఇంటికి పోతున్నప్పుడు. కనీసం అప్పుడన్నా నీకు ఎలగాలి కదా బుర్రా, కనీసం అప్పుడన్నా నువ్వు ఆలోచించాలి కదా. అరే వీళ్ళు ఇట్లా అంటున్నారు, సరే వీళ్ళకి నిజంగా బాధ ఉందేమని ఆలోచించాలి. అంటే నీకు అవసరం లేదు, నువ్వు గెలిచినావు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళంతే ఉన్నారండి, కాంగ్రెస్ లో గెలిచి పక్కన పోతున్నారు అంతే, పట్టించుకునేటోళ్ళు లేడు. ఈ పిలుపు అంటే ధర్నా పిలుపు 10 రోజుల కిందటే మీరు అనౌన్స్ చేయడం జరిగింది, ధర్నా ఉంటుందని. మరి ఈ 10 రోజుల్లో ఎవరైనా నాయకుల నుంచి కానీ రెస్పాన్స్ ఉందా, లేకపోతే ఏంటి? రెస్పాన్స్ ఎప్పుడు వచ్చింది నాయకుల నుంచి? మొన్న హరీష్ రావు గారిని అప్రోచ్ అయితే, మా ఫెలో ఆస్పిరెంట్స్ అప్రోచ్ అయితే హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి నాయన మీరు చెప్పినవి ఇవి చెయ్యండి అని చెప్పిన తర్వాత బొక్కలో దాక్కున్న ఎలకల్లాగా అందరు ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చారు. బల్మూరి వెంకట్ ప్రెస్ మీట్ పెట్టి మేము ఇది చేసినాం అది చేసినాం. ఆ బల్మూరి వెంకట్ చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదండి. నేను చెప్తున్నా, ఒక్కటి కూడా నిజం లేదు. ఒక ఫెలో నేను మీడియా వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, మీరు వాళ్ళని పోయి ఇంటర్వ్యూలు తీసుకుంటారు, బాధపడేది మేము. మమ్మల్ని వచ్చి ఇంటర్వ్యూలు తీసుకోండి. ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉంటాయి, వాళ్ళకి మీరు సపోర్ట్ చేసుకోండి, మేము దానికి కాదనట్లేం. అరే నిజంగా ఇష్యూ ఉన్నప్పుడు మీడియా కాకపోతే ఇంకెవరు రేస్ చేస్తారు? మమ్మల్ని వచ్చి ఇంటర్వ్యూ తీసుకోండి. ఆయన చెప్పిన ప్రతి మాట నిజమా అబద్ధమా మేము చెప్తాం కదా. బాధపడ్డది మేము. ఇప్పుడు ఒక వ్యక్తి వల్ల సంతోషపడితే అబద్ధం ఎందుకు చెప్తాడండి? ఇప్పుడు ఒకరు అబద్ధం చెప్తారు, ఇద్దరు అబద్ధం చెప్తారు, అందరికందరు అబద్ధం చెప్పారు కదా. ఈడున్న స్ట్రెంత్ సరిపోదా వాళ్ళు చెప్పినవి చేయలేదు అని నిరూపించడానికి? అంతే కదా. ఇప్పుడు తీన్మార్ మల్లన్న మంచిగా ఇగో మన సోదరులు ఇట్లా చెప్పిరు అట్లా చెప్పిరు, గ్రూప్ 1:1:100 నేను మాట్లాడతా చేస్తా, గ్రూప్ 2-3 పోస్టులు పెంచుతా చేస్తా అన్నావు. గెలిచినాక ఒక్క మాటన నీ నోటి నుంచి వచ్చిందా? ఆ ల్యాండ్ క్రూజర్లు ఫార్చునర్లలో తిరుగుతావు, నీ ఇష్టం, నువ్వేమైనా వేసుకో. చెప్పి మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది మోసమా కాదా? కనీసం అంటే ఈ ధర్నా నుంచి ఏమైనా రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, వస్తుందని ఏమైనా ఈవినింగ్ లోపు రెస్పాన్స్ ఏమైనా వస్తుందని ఎక్స్పెక్ట్? అది ఆ రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది అది కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఇంటిగ్రిటీని ప్రూవ్ చేస్తుందండి. రెస్పాన్స్ వచ్చిందంటే పోనీలే కొంచెమన్నా ఇంటిగ్రిటీ మిగిలింది వాళ్ళకి అనుకుంటా. రెస్పాన్స్ రాలేదంటే ఇంకా వాళ్ళంతా మూర్ఖులు చేతగానో ఎవరు లేదని అనుకుంటాం. మేము దీన్ని కంటిన్యూ చేస్తాం, మేమేం ఆపం. థ్యాంక్ యూ. చెప్పనన్నా, మీరు ఎక్కడి నుంచి? నేను ఇక్కడ యూనివర్సిటీ అశోక్ నగర్ లో ఉంటాను. ఇక్కడనే ప్రిపేర్ చెప్పాలన్నా, మరి నిరుద్యోగులు ఇంకా ఆన్ రోడ్ ఉన్నారు, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మేము అప్పటి నుంచి పోరాడుతున్నాం, ఇప్పుడు పోరాడుతున్నాం అన్న. చాలా చెప్పాము అప్పుడు. ఆ గవర్నమెంట్ చేసిన తప్పును కూడా ఆ గవర్నమెంట్ మనం రైజ్ చేసినాము. వీళ్ళే కదా మాకు సపోర్ట్ వచ్చి అందరు ప్రతి ఒక్కరు చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ ఇక వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది కాకుండా
మర్యాదగా మంచిగా చెప్తున్నారు ముఖ్యమంత్రి గారికి. నీ పక్కన ఉన్న వాళ్ళని నేను తప్పుదో పట్టిస్తున్నారు సార్. మీరు చాలా సార్లు తిరిగిలు, రాహుల్ గాంధీ గారు వచ్చారు, లైబ్రరీకి వచ్చారు, మీరు కూడా చాలా సార్లు చెప్పారు మా 2 లక్షల ఉద్యోగాలు కాకుండా ఇతను ఇచ్చిన ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు పోవంగా మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఈ ఉద్యోగంలో ఎందుకంటే సార్ దాదాపుగా 11 ఏళ్ళ నుంచి గ్రూప్ 1 నుంచి కష్టపడేటోళ్ళు, గ్రూప్ 2 ఆ ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఒక 30 నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటారు. ఒక 200 పోస్టులు పెంచితే ఇప్పుడు 763 ఉన్నాయి. ఒక 1000 పోస్టుల నుంచి ఒక 2000 పోస్టులు పెంచేసి గ్రూప్ 3లో ఒక 3000 పెంచి ఈ బ్యాచ్ ఈ కల్ట్ బ్యాచ్ వెళ్ళిపోతే తర్వాత మీరు జనవరి నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు జాబ్ క్యాలెండర్ అనేది ఒక ప్రాపర్ గా ఇచ్చుకోండి. ఇప్పుడు అప్పుడు ఎలా అయినా పెట్టుకోండి. కానీ మీరు దీంట్లోనే గ్యాంబ్లింగ్ చేసేసి దీన్నే ఒక అవార్డ్ లాగా, దీన్ని ఒక సైడ్ క్యారెక్టర్ లాగా చేసేసి దీన్ని మేము అవార్డ్ చేస్తామంటే మాత్రం ఎవ్వరు వినరు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు అని చెప్తారు. గతంలో కూడా వాళ్ళు చేసిన లేవనెత్తిన ఎజెండా కూడా మెయిన్ థింగ్ నిరుద్యోగాన్ని మేము అరికడతాము, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాము, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పడం జరిగింది. మీరు సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు నాయకులు ఏమయ్యారు? మీకు సపోర్ట్ చేసిన నాయకులు కానీ మిమ్మల్ని సపోర్ట్ చేయమన్న నాయకులు ఏమయ్యారు? చేసాం. వాళ్ళే కాళ్ళు చేసి వాళ్ళే పిలిపించేది, రండి ఇక్కడ ఈ రోజు వీళ్ళు వస్తున్నారు, ఆ సార్ వస్తున్నారు, ఈ సార్ వస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు రియాజ్ సార్ అయితేంది, బల్మూరు వెంకట్ అయితేంది, ఆకడూరి మురళి సార్ అయితేంది, మన మల్లన్న అయితేంది, మల్లన్న టీం సుదర్శన్ అయితేంది, అండ్ ఇంకొకటి మన తొలి వెలుగు రఘువన్న అయితేంది. అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు. ఒక్కసారి మీరు ఆత్మ విమర్శన చేసుకోండి. ఆ రోజు ఇతను పడకుండా అంటే కేసీఆర్ మీద కోపంతో మమ్మల్ని బలి చేశారు. ఓకేనా? అంటే ముఖ్యంగా మీరందరూ ఒక ఎజెండా తోటి వెళ్ళేసి కేసీఆర్ ని ఎట్లయినా దించాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి మీరంతా బ్లేమింగ్ చేసేసి ఇట్లా ఇది ఉంది అంటే ఒక హిప్నోటిజం లాగా, ఒక ట్రాకర్ లాగా మమ్మల్ని అందరినీ ముందు తోసేసి మీరు అందరూ పబ్బలం పెట్టుకుంటారు. ఈ రోజు ఎవరు రావట్లేదు. ఆకునిర్మూలి సార్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా, రిటైర్ ఆఫీసర్ మేము గౌరవిస్తాం. ఏమైంది సార్ మీ రాజనీతి శాస్త్రము? ఏమైంది మీ అంతా ఒక టాలెంటెడ్? మీ అంతా మీరు చెప్తారు కదా, జగన్ గారికి నేను చెప్పింది విన్నా అన్నారు కదా. ఈ రోజు ఎందుకు కనబడతలేరు మీరు? ఎక్కడ మీ అంతా లోక జ్ఞానం ఎక్కడికి వెళ్ళిపోయింది? మిమ్మల్ని చాలా సార్లు కలిసినాం. మీరు అక్కడికి వచ్చి కలిసినప్పుడు ఏం మాట్లాడతారు, ఇక్కడికి బయటకు వచ్చి ఏం మాట్లాడతారు అంతా తెలుసు. అంటే మీరు ఫోన్ చేసే రెస్పాన్స్ ఉందా? చేశాం సార్, చాలా మంది చేశాము. సీఎం పిఆర్ఓ రేవంత్ రెడ్డి గారి, పిఆర్ఓ అయోధ్య రెడ్డి గారికి, జయపాల్ రెడ్డి గారికి, వాళ్ళందరూ చేస్తే వాళ్ళ వర్షన్ వేరే ఉంది సార్. ఏం చెప్తాం? మాకే ఇక్కడ ఇది లేదు, మా మాట ఎవడు వింటలేడు. మేము జస్ట్ అక్కడ ఒక సజెషన్ ఇస్తున్నాం, మా మాట ఎవడు వింటాను బై. గద్దెక్కించింది ఎందుకు అని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమైతే లేదు. అడ్మినిస్ట్రేటివ్ రాకపోతే అడ్మినిస్ట్రేటివ్ తెలుసుకోండి. గాబర్ ప్రజాపాలన అని చెప్పేసి అందరినీ ఆగం చేసేసి ఒక ఇది చేయకండి. ఎందుకంటే ఒక సిస్టమేటిక్, ఒక ప్రొసీజర్ ప్రకారం పోండి. ఇప్పటికైనా మేము ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాం సార్, మీ చుట్టూ ఉన్న ఒక 5-6 ఒక 10 మంది ఉన్నారు, మిమ్మల్ని బాగా రాంగ్ గైడెన్స్ చేస్తున్నారు. నీ మనసుకి ఏమనిపిస్తే మీరు ఏమైతే అన్నారో ఇక్కడికి వచ్చేసి, మీరు ఇక్కడికి ఒకసారి వచ్చారు, వెళ్ళిపోయారు ర్యాలీ తోటి. అక్కడక్కడ సమావేశాల్లో మనం ప్రెస్ క్లబ్ లో పెట్టినప్పుడు అందరూ వచ్చినప్పుడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, మీరు వీళ్ళందరూ వచ్చినప్పుడు మీరు కూడా అన్నారు, ఈ పోస్టులు కొన్ని పెంచేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యాచ్, ఈ కల్ట్, ఈ ఏజ్ ఫ్యాక్టర్స్ వీళ్ళందరూ ఈ కొన్ని పోస్టులు పెంచేసి వీళ్ళందరూ వెళ్ళిపోతారు. గ్రూప్ 2, 3, 1 స్టాండర్డ్ అండ్ డిఎస్సి పోస్టులు జియో 46 అది ఒక పెద్ద విషయం కాదు. దాని గురించి ఒక కమిటీ వేశారు, అది ఇప్పటిదాకా ఎట్టిపోయిందో తెలియదు. వీటి గురించి మీరు చర్చించండి, సీరియస్నెస్ తీసుకోండి. మీరు ఎందుకు అనవసరంగా ఇప్పుడు ఇదంతా పెంట కావడానికి, ఇదంతా రచ్చ కావడానికి అవకాశం ఇచ్చింది మీరు కాదా? నువ్వు తలుచుకుంటే, నువ్వు ఒక డెసిషన్ తీసుకుంటే, నువ్వు పోస్టులు పెంచుకోండి, డిసెంబర్లో ఎగ్జామ్ పెడతా అని చెప్పేసి ఉంటే మీకు ఎంత పేరు ఉంటది? ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు డిసెంబర్ లోనే వెళ్ళిపోతారు. ఆయన ఆయన చెప్పినట్టు మీరు వినకండి. ఆయన వర్షన్ ఆయన చెప్తూనే ఉంటాడు. ప్రతి ఒక్కరిని మేము రెస్పెక్ట్ గా అడుగుతున్నాం. మేము ముఖ్యమంత్రి కూడా నేను గౌరవంగానే చెప్తున్నాను. నీ వెనకాల ఉండేటోళ్ళు నిన్ను ఇక్కడ నుంచి రాంగ్ గైడెన్స్ చేస్తున్నారు. ఇది 100%. మేము ఫోన్లు చేస్తున్నాం, నీ దగ్గరికి రావట్లే. లేదు అని అంటారా? మమ్మల్ని నుంచి ఒక 10 మందిలో 20 మందిని ఆ బ్యాచ్ వీళ్ళు సార్, ఈ బ్యాచ్ వేస్ట్ సార్ అని రియాజ్ సార్ అంటేనో, బల్మూరు వెంకట అంటేనో, నేను సార్ అందరినీ గౌరవిస్తాను. నేను ప్రతి ఒక్కరికి అన్నను బల్మూరు వెంకట కూడా గౌరవిస్తాను. ఈ రోజు కొంచెం రాంగ్ అనే ఈ రోజు మేమే తోపుకాలనుకుంటే మాత్రం మీ తోపుకాళ్ళు, మీ తురుంఖాన్లు పోయే రోజులు కూడా దగ్గరికే వస్తుంది. కానీ మేము ముఖ్యంగా 5 మెయిన్ గా మేము బాగా తిరిగి మేము మోసపోయిన వాళ్ళు మేము 5 చెప్తున్నాం. తిన్మార మల్లన్న, ఆకునూరు మురళి, తొలి వెలుగు రఘువన్న, రియాజ్ సార్, బల్మూరి వెంకటన్న అన్న, మీరు 5 ఈ స్టూడెంట్ తరఫున పాపం మూట కట్టుకుంటాం. మీ 5 వలన మేమందరం ఆగమే. ఇది 100%. మీరు చెప్పే మాటలు ఒక్కొక్కటి చెప్పినట్టు అక్కడ వాళ్ళు డిసిషన్ చేయకముందే మీరు చెప్పినట్టే వస్తుంది. రెండోది, ఇక్కడ ఏబిఎన్ ఛానల్ రాదు, V6 రాదు, అటు నుంచి ఎవరు రారు, మాకు సపోర్ట్ చేయరు. ఏమైనా చెప్పడానికి అక్కడ మాట్లాడడానికి పోతే భయపెట్టించుడు, ఫోన్లు తీసుకొని వచ్చేసి చెప్పడం, ఇది మాత్రం జరుగుతుంది. ఆల్రెడీ మొన్న ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు డిఎస్సి ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేశారు. మరి ఇక్కడ రాష్ట్రానికి ఇప్పుడు వచ్చి ఆల్రెడీ 6 నెలలు అవుతుంది, 6 నెలల పైన అవుతుంది. మరి ఇప్పుడు ఎందుకు ఇది రావట్లేదు? అది వాళ్ళు ఇచ్చారు, అప్పుడు మనలో కూడా చేయొచ్చు కదా.
ఏ బేస్ మీద ఇచ్చారో ఏ పర్పస్ తోటి ఇచ్చారు అనేది ఒక జస్ట్ లైక్ చూసుకొని జియో ఏంటి వాట్ ఈస్ వాట్ చూసుకొని చేసేయచ్చు. అది చేయడంలో పెద్ద మ్యాటర్ ఏం లేదు. కానీ వీళ్ళు ఏంటంటే ఇతను గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మనమే ఇచ్చినట్టు రేపటి రోజు వాళ్ళు ఇచ్చిన దాంట్లో పోతుందని అనుకుంటున్నారా? మరి ఇవి కాకుండా నేను 2 లక్షలు ఇస్తా అంటారు కదా సార్. మొన్న మార్చిలోనే 26,000 మంది రిటైర్మెంట్ అయ్యారు. నెక్స్ట్ సెప్టెంబర్ లో ఇంకో 32,000 మంది రిటైర్మెంట్లు ఉన్నారు. 61 సంవత్సరాల ఏజ్ ఫ్యాక్టర్ పెంచిన గత ప్రభుత్వం ఇప్పుడు ఈ ఒక 50 నుంచి 60,000 ఉద్యోగాలు ఇప్పుడు నెక్స్ట్ ఈ సంవత్సరంలో రిటైర్మెంట్ అవుతున్నారు. ఈ ఉద్యోగాలు వచ్చే సంవత్సరం నువ్వు చేసేటువంటి క్యాలెండర్ లో జాబ్ క్యాలెండర్ లో పెట్టేసి జనవరి నుంచి నువ్వు ఫ్రెష్ ఇవ్వు, మేము ఇప్పుడే ఇవ్వని చెప్పేసి ఎవరు మేము ఒత్తిడి చేయట్లేదు. ఉన్న ఉద్యోగాన్ని ప్రాపర్ గా పెట్టేసి ప్రాపర్ గా అందరికి ఆర్డర్ కాపీస్ ఇచ్చేసి ఒక 2,000 పోస్టులు పెంచేసి గ్రూప్ 2ని మెయిన్ గా డిసెంబర్ లో పెట్టండి సార్. ఎందుకంటే సెప్టెంబర్ లో అక్టోబర్ లో గ్రూప్ 1 మెయిన్స్ ఉందని చెప్పారు. నవంబర్ లో నెల తిరగక ముందుకే మనకి ఎగ్జామ్ గ్రూప్ 2 ఉంది. ఒకవేళ సమ్ ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళు మళ్ళీ రేపు వీళ్ళే నెగిటివిటీ అవుతారు, మీకు మాకు అది కూడా రాలేదని చెప్పేసి మళ్ళీ వెళ్ళి ధర్నా చేస్తారు. వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఎందుకండి? ఇంకొక నెల రోజు గ్రూప్ 2 డిసెంబర్ లో పెడితే అందులో రాకపోతే గ్రూప్ 2 అయినా చూసుకుంటాడు. రేపటి రోజు నా లాంటి రాకుండా రేపు మళ్ళీ నేను క్యాలెండర్ కోసం వెయిట్ చేసుకుని ఇంకొక సంవత్సరం కూర్చున్నా మేము ప్రిపేర్ అవుతాం. కానీ గుర్తు పెట్టుకోండి సార్, ఈ చెప్పేది ఇది కొంచెం మైండ్ లో పెట్టుకోండి. ముఖ్యమంత్రి గారు కొంచెం ఆలోచన చేయండి. నీ వెనకాల కొంచెం ఒక గ్యాంగ్ ఉంది, అదంతా రామ్ ఫీడ్ చేస్తుంది. మేము వాళ్ళని తప్పంటలేం, మిమ్మల్ని తప్పంటలేం. కొంచెం ఆలోచించుకొని రేపు కేబినెట్ మీటింగ్ లో ఒక శుభవార్త చెప్తారని అనుకుంటున్నాము. చెప్తే మా ఉద్యోగుల తరపున, మా నిరుద్యోగుల తరపున మీరు కొంచెం పాజిటివ్ లో ఉంటారు, పాజిటివ్ వేలో ఉంటారు. చేసేదే చేయండి సార్. నేను అది చేస్తా అని చెప్పేసి మీడియాలో అది చెప్పించి ఇది చెప్పించి కాకుండా జరిగే వాటి గురించి చెప్పండి. నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పేసి మాత్రం కాలం పబ్బం మాత్రం కట్టుకోకండి. థ్యాంక్ యూ. నా పేరు సుమన్ నాయక్, రమన్గల్ నుంచి వచ్చిన నేను కానిస్టేబుల్ ఆస్పిరెంట్. నేను సైబరాబాద్ లో ఏఆర్ కానిస్టేబుల్ నేను సెలెక్ట్ అయినా నేను. కానీ ట్రైనింగ్ కి మాత్రం వెళ్లకుండా ఆపేసిర్రు. కారణం ఏంటంటే కేసుల గురించి. మా మీద కేసులు అక్విటెడ్ అయి ఉన్నాయి. మేము కోర్టు ద్వారా మేము క్లియరెన్స్ తీసుకొచ్చినాం. మేము కోర్టు స్టేట్మెంట్ కూడా మాకు జడ్జిమెంట్ కాపీలో మీరు క్లియర్ గా నిర్దోషులు అని చెప్పేసి మాకు ఇచ్చింది. అవి కూడా మేము ఎస్బీ వాళ్ళకి మేము సబ్మిట్ చేసినాం. ప్లస్ పార్ట్ 2 అప్లికేషన్ లో కూడా మేము మెన్షన్ చేసినాం. తర్వాత అటెస్టేషన్ ఫామ్ లో కూడా మేము మెన్షన్ చేసినాం. వాళ్ళు మా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేస్తారు కదా, అక్కడ కూడా మేము వాళ్ళకి ఇచ్చినాం. మేము దానికి పూర్తి సమాచారం అంతా మేము కేసు గురించి ఇచ్చినాం క్లియర్ అయినట్టు. అయినా కానీ 170 టోటల్ లాస్ట్ వాళ్ళు 326 మెంబర్స్ ని ఆపేశారు కేసులు ఉన్న వాళ్ళను. ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి మధ్యలో ఆ కమిటీ ఏర్పాటు చేసి అందులో నుంచి 158 మెంబర్స్ ని మాత్రం లిస్టు తీసిర్రు. ఇంకా 170 మెంబర్స్ ని పక్కన పెట్టిర్రు. అంటే మాలాగానే సేమ్ సెక్షన్లు వాళ్ళకు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా సేమ్ కేసులు ఉన్నాయి. వాళ్ళకి వచ్చింది మాకు రాలేదు. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చేసిర్రు. వాళ్ళకి 158 మెంబర్స్ లిస్ట్ రెడీ అయిపోయింది, వాళ్ళకి ఇచ్చేసిర్రు. వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఇప్పుడు మాకు 170 మెంబర్స్ మేము ఇట్లనే ప్రభుత్వం వస్తే మీకు ఏదో అండగా ఉంటదనే కదా మీరు సపోర్ట్ చేసిర్రు. మరి ఈ ప్రభుత్వం వస్తే మాకు అండగా ఉంటది, నిరుద్యోగులు బాగుంటది అని చెప్పేసి మేము కూడా ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేసినాం. కానీ తీరా వచ్చిన తర్వాత కూడా మాకు కూడా ఈ గవర్నమెంట్ లో కూడా అన్యాయం జరిగేటట్టు అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా. దాని గురించి మేము ఎక్కడ తిరిగినా కానీ సీఎం దగ్గరికి పోయినాం, బల్మూరి వెంకటన్న దగ్గరికి వెళ్ళినాం, సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళినాం, డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాం. ఎక్కడ వెళ్ళినా కానీ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్లేదు. మీకు త్వరలో ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్తారు, కానీ అది ఎప్పుడు వస్తుంది అనేది మాకు క్లారిటీ అనేది లేదు. బల్మూరు వెంకట వస్తుందా లేదా అనేది కూడా మాకు క్లారిటీ ఇవ్వట్లేదు. ఫస్ట్ బల్మూరు వెంకట గానీ లేదంటే తిన్మార్ మల్లన్ లాంటి వాళ్ళు చాలా మంది ఇలాంటి ఇష్యూ మీద మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు, మంచి మంచి పదవుల్లో ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదన్నమ్మా. వాళ్ళని కూడా మేము కలిసినాం, తీన్మార్ మల్లన్ కూడా కలిసినాం, మేము వెంకట్ని కూడా కలిసినాం, తర్వాత బట్టి విక్రమార్క సార్ని కూడా కలిసినాం, వేం నరేందర్ సార్ని కూడా కలిసినాం. అందరు పాలిటిక్స్ లీడర్స్ ఎంత మంది ఉన్నారో అంత మందిని కూడా కలిసినాం. కానీ వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది రావడం లేదు. అదే మా ప్రాబ్లం. మాకు ఖచ్చితంగా వెంటనే మాకు లిస్ట్ ఇచ్చి 170 మెంబర్స్ కేసులు క్లియర్ అయిన వాళ్ళకి ఇవ్వండి, కంటిన్యూ ఉన్న వాళ్ళకి ఆపేయండి, తప్పులేదు. కానీ క్లియర్ అయిపోయిన తర్వాత కోర్టు నుంచి మేము జడ్జిమెంట్ కాపీలు కూడా తీసుకొచ్చిన తర్వాత ఎందుకు ఆపుతారని మేము ప్రశ్నిస్తున్నాం. గురుకుల విద్యాలయ దీనికి ఉద్యోగులకు సంబంధించి గతంలో కూడా మీరు ధర్నాలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు సపోర్ట్ చేస్తుంది అనే దాని మీద మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? మేము ఈ గురుకుల ఉద్యాలలో కంప్లీట్ గా 9,210 పోస్టులన్నీ నింపాలని ఇప్పుడు 5 నెలలుగా ఉద్యమం చేస్తున్నాము. అయినా ప్రభుత్వం అనేది ఎలాంటి స్పందన లేదు. మాకు స్పందించాలని సీఎం గారిని చేతులెత్తి అయినా వేడుకుంటున్నాము. ఈ రోజు మా పరిస్థితి ఏమిటంటే ఒక్కొక్కరికి 3-4 ఉద్యోగాలు రావడము, అవి బ్యాక్లాగ్ చేయడము అనేది జరుగుతుంది. 9,210 పోస్టులని నింపలేని ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలను ఏ విధంగా నింపగలుగుతుందని ఈ రోజు నేను అడుగుతున్నాను. ఇప్పుడు మేము నిరుద్యోగులం సార్.
10 సంవత్సరాలకు మించి మేము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉద్యోగాల కోసం చదువుతున్నాము. అయినా ఈరోజు 8 లక్షలు 9 లక్షల అప్లికేషన్లలో మేము ఈరోజు మెరిట్ లో ఉండి మాకు ఈరోజు ఉద్యోగం లేకుండా అయిపోయింది. మమ్మల్ని గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది కాంగ్రెస్ నాయకులు సపోర్ట్ చేశారు మీకు. మరి ఇప్పుడు ఆ నాయకులందరూ ఏమయ్యారు? మరి ఇప్పుడు ఆల్రెడీ పదవులు వచ్చిన నాయకులు కూడా ఉన్నారు అందులో. మరి ఆ నాయకులందరూ ఇప్పుడు మరి మీ వెనక ఎందుకు రాలేదు? ఏ నాయకులు మా వెనక రావాలని మేము కోరుకోవట్లేదు సార్. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఆ నాయకులు రావాలి, మేము బీఆర్ఎస్ తరపు నుంచి అట్లా ఇట్లా ఏం లేదు సార్. ఒక్కటే మాది, మాకు న్యాయం చేయాలి అంతే. అంటే రెస్పాన్స్ ఎలా ఉందమ్మా? అంటే ఇప్పుడు అధికారుల నుంచి ఏమన్నా రెస్పాన్స్ ఉందా? అసలు కానీ క్లారిటీ ఉందా దీనికి సంబంధించి? ఏమన్నా మీరు ఎవరినైనా కలిసారా? మరి వాళ్ళ నుంచి ఎలా ఉంది స్పందన? మేము బల్మూరు వెంకన్న గారిని కలిసాము. సార్ చేద్దాం చూద్దామని అలా జరుపుతున్నారే తప్ప మా దాని మీద ఎలాంటి ప్రెస్ నోట్ కానీ వెబ్ నోట్ కానీ ఇవ్వడం లేదు. మేము వెబ్ నోట్ ఇచ్చినా మేము ఈ రోజు రోడ్లెక్కే పరిస్థితి కాదు. ఏమని అంటారు 1:1 వాళ్ళని చేస్తున్నాము. ఈ రోజు వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయి, అయిపోయినాక మీది చూద్దాం అంటారు కానీ మా దాని గురించి ఎలాంటి స్పందన అనేది మాత్రం ఇంతవరకు లేదు. అంటే ఈ ధర్నా నుంచి అయినా ఈవినింగ్ ఏమైనా స్పందన వచ్చే ఛాన్స్ ఉందా? లేదంటే ఇప్పుడు మీటింగ్ ఉంది, కేబినెట్ మీటింగ్ ఉంది, మరి అక్కడ ఏమన్నా స్పందన ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎలా ఉండవు? మేము స్పందించాలని కోరుకుంటున్నాము. అంతే సార్, వాళ్ళు స్పందిస్తారా లేదా అనేది అది మాకు కూడా తెలియట్లేదు. మాకు రిలిక్విష్మెంట్ ప్రైజ్ డౌన్ మెరిట్ లో 1:2 వాళ్ళని నెక్స్ట్ మెరిట్ ఆర్డర్ లో పిలవాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే ఎలా ఉండబోతుంది అంటారు? స్పందన వచ్చే ఛాన్స్ ఉంటుందా లేకపోతే ఏంటి? ఈ విషయము ప్రతి ఒక్కరికి తెలుసు. సీఎం ముఖ్యమంత్రి కూడా మా ఇంటి ముందు ధర్నా చేయడం జరిగింది. ప్రతి చిన్న విషయం తెలుస్తున్నది. మన నిరుద్యోగుల సమస్య ముఖ్యంగా ముఖ్యమంత్రికి ఎందుకు తెలియట్లేదో, తెలిసినా కూడా తెలియనట్టు చేస్తున్నారు అని మేము అనుకుంటున్నాము. మేము ఏమంటున్నామంటే డిసెండింగ్ ఆర్డర్ ప్రకారం ఇస్తే ఏ ఒక్క పోస్ట్ కూడా 9,210 పోస్టులు అన్ని అవే ఫిలప్ చేయమంటున్నాం. నోటిఫికేషన్లు ఏవైతే ఇచ్చారో అవే ఫిలప్ చేయమని అడుగుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ దయచేసి మా సమస్యను పట్టించుకోండి. ఎంతో మందికి ఇప్పుడు నిరుద్యోగులు ముఖ్యంగా డిసెండింగ్ ఆర్డర్ రేట్ ఇవ్వకపోవడం, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఉన్నాయి. మేము న్యాయంగా అడుగుతున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు నిరుద్యోగులకు సంబంధించి. అంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది, మీ సమస్యలు కూడా తీరుస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఆ నాయకులందరూ ఏమైనట్టు? మరి వాళ్ళ రెస్పాన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, బల్మూరు వెంకటన్న గారు కానీ రియాజ్ సార్ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే చూద్దాం చేద్దాం అంటే నిరుద్యోగుల నుంచి బాగా రెస్పాండ్ అంటే వ్యతిరేకత ఎక్కువ ఉన్నప్పుడు ఏదో ఒక మాట చెప్తున్నారు. మేము ఏమంటున్నామంటే గురుకుల బోర్డు నుంచి ఒక వెబ్ నోట్ రిలీజ్ చేయండి, మేము రిలీక్స్మెంట్ తీసుకొని డిసెండింగ్ ఆర్డర్లో డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకారం ఇస్తామని మాకు స్పష్టమైన ఒక వెబ్ నోట్ వస్తేనే నమ్ముతాము. వాళ్ళు నోటి మాట చెప్తున్నారు తప్ప బోర్డు నుంచి ఎట్లాంటి వెబ్ నోట్ రిలీజ్ చేయట్లేదు.